Okay, thank you, sir. Good evening to all Metaphors family members and leaders. ఈ రోజు చాలా అద్భుతమైన జూమ్ క్లాస్ అన్నది మన త్రిమూర్తులు దళాధిపతులు నిర్ణయించడం జరిగింది. అది ఏంటంటే ఒక సామెత ఉంది. ఆ సామెత దీనికి వర్తిస్తుందో తెలియదు. ఏమిటంటే కొత్త సీసా పాత సారా, లేదా పాత సారా కొత్త సీసా. ఈ ఏ రకంగా చూసినా దీనికి ఇది ఆ సామెత వర్తించదు. ఎందుకంటారా, మెటాఫోర్స్ ప్రాజెక్ట్ అనేది ఎప్పుడు కూడా అది రోడ్ మ్యాప్ ప్రకారంగా వెళ్తూ ఉంటుంది. ఈ కొత్త టెక్నాలజీ, కొత్త విషయాలు తెలుసుకోవడానికి నిరంతరం దీని మీద నిత్య విద్యార్థిలాగా కొనసాగాల్సిన అవసరం ఉంది. ఏ రోజు జూమ్ క్లాస్కి మిస్ అయితే ఆ రోజుకి కొత్తది ఏదో ఒక మిస్ అయిన ఫీలింగ్ అనేది కలుగుతుంది. అయితే ఇంతవరకు జరిగిన జూమ్ క్లాసులు కన్నా ఈరోజు భిన్నంగా వినూత్న రీతిలో ఒక తీసుకొచ్చారు. అది ఏంటంటే చర్చా గోష్ఠి. అంటే మెటాఫోర్స్ ప్రాజెక్ట్ అంటే ఏమిటి, ఇంతవరకు నడిచింది ఏంటి, భవిష్యత్తులో ఏం ఉండబోతుంది, ఏం చెయ్యాలి, ప్రతిదీ కూడా వాళ్ళిద్దరు సంభాషణలో మనకు సబ్జెక్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో అది మనం తెలుసుకోవడానికి సిద్ధంగా ఉండాలి. ఆలస్యం చేయకుండా ఆ ఇద్దరిని కూడా మనం స్వాగతిస్తున్నాం. ద గ్రేట్ సౌత్ ఇండియా లీడర్స్ త్రిమూర్తుల్లో ఇద్దరు, ఒకటి సంతోష్ సార్, రెండు రాకేష్ రెడ్డి సార్. వీరు వెబ్3 ఛానల్ అండ్ ఎన్ఆర్ఆర్ ట్రెండ్ నిర్వహిస్తున్నారు. అదేవిధంగా మన సీనియర్ లీడర్ ఆళ్ళ నరేందర్ రెడ్డి సార్ వాయిస్ నెట్వర్క్ ఛానల్ ద్వారా మనకు సబ్జెక్ట్ అందజేస్తున్నారు. అది చాలకుండా ఈ రోజు కొత్తగా వినూత్న రీతిలో మనకు చర్చా గోష్ఠి ద్వారా మనకు వివరిస్తున్నారు. ఇది వెరీ ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఎందుకంటే ఏ క్వశ్చన్ ఏ విధంగా ఆన్సర్ వస్తుంది అనే ఒక చర్చ అనేది వాళ్ళిద్దరు సంభాషణ ద్వారా మనం వినబోతున్నాం. సో ఆలస్యం చేయకుండా వాళ్ళిద్దరికి ఇన్వైట్ చేద్దాం. ప్లీజ్ వెల్కమ్ సార్, సంతోష్ సార్ అండ్ రాకేష్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ మూర్తి గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. సో ఒక విషయం ఎప్పుడు అనిపించేది ఏంటి అంటే ఇతరులకి మాత్రమే అనిపిస్తుంది కాబట్టి వాళ్ళనేది ఎప్పుడు వస్తాయి ఇలాంటి ఆలోచనలు, ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటారు, ఎప్పుడు చేస్తుంటారు, ఎప్పుడు ఎంక్వైరీ చేస్తుంటారు, ఎప్పుడు తెలుసుకుంటుంటారు, ఇవన్నీ అది అలా జరిగిపోతూ ఉంటుందండి మెటాఫోర్స్ లో మనందరివి. అందులో అంటే అడుగు తీసి అడుగు పెడుతూ ఉంటే దాన్ని మెటాఫోర్స్ కి అనుసంధానం చేసుకుంటూ అది మెటాఫోర్స్ కి ఎలా అన్వయం అవుతుందో అనే విషయంగానే ఎప్పుడూ ఆలోచనలు కలుగుతూనే ఉంటాయి. అందుకే ఏది జరిగినా కానీ, స్నానం చేస్తున్నా, భోజనం చేస్తున్నా, ప్రయాణం చేస్తున్నా, సినిమా చూస్తున్నా, ఎవరితో మాట్లాడుతున్నా, దాన్ని ఏదో ఒక కోణంలో మెటాఫోర్స్ కి లింక్ అవుతూ ఉండేలాగా అనిపిస్తూ ఉంటుంది. రోడ్డు మీద ప్రయాణం చేస్తుంటే ఎప్పుడూ కనపడంది ఒక టెంపో ట్రావెలర్ ఫోర్స్ అనే కంపెనీ తోటి గుర్ర బొమ్మతో వెళ్తుంది. అరే, ఫోర్స్ అనేది కూడా ఉందా? ఆ తర్వాత యూనిటీ అనే ఏదో ఒక కంపెనీ పేరుతోటి ఇంకొకటి కనిపించింది. ఇలాంటివి నిత్య జీవితంలో మెటాఫోర్స్ కి సంబంధించిన పదాలు కావచ్చు, దానికి సంబంధించినటువంటి ఆలోచనలు కాబట్టి ఏదో ఒకటి కలుగుతూ ఉంటుంది. అయితే నిన్న అనుకోకుండా ఒక పాత లీడర్ మెటాఫోర్స్ లో బీరం నరసింహారెడ్డి గారిని కలవడానికని వెళ్ళి వస్తున్న ప్రయాణంలో ఒక సంభాషణ జరిగింది, ఒక డిస్కషన్ జరిగింది మా మధ్య. ఆ డిస్కషన్ జరిగిన తర్వాత జరిగేటప్పుడు ఏదైతే ఆలోచనలు కలిగాయో, ఏవైతే డిస్కషన్ జరిగాయో, ఏవైతే నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చిందో, ఇది చివరిగా అనుకున్నది ఏంటంటే ఇది మన మధ్య డిస్కషన్ కావడం కాదు, ఇది మన వాళ్ళందరికీ కూడా తెలియాలి. ఈ ఆలోచనలు, ఈ అభిప్రాయాలు, ఈ నిర్ణయాలు ఇవన్నీ కూడా మన వాళ్ళకు కూడా తెలియాలి అని చెప్పి అనిపించి దాంట్లోంచి వచ్చినటువంటి ఆలోచన ఈ రోజు జరగబోయేటువంటి ఈ జూమ్ మీటింగ్. అయితే ఈ ఆలోచనలకి తావు లేదా
ఎక్కడ స్టార్ట్ అయింది? ఈ ఈ ఈ అంటే ఈరోజు జరగడం అని కాదు. నిన్న జరిగిన సంభాషణ అయినా గాని ఎక్కడ మొదలైంది? అనే విషయాన్ని ఆలోచిస్తే వచ్చినటువంటి ఒక చిన్న హింట్ మనకు దొరికినటువంటి హింట్ ఏంటి? మొత్తం మనకున్నటువంటి ఈ ఫోర్స్ కాయిన్‌కి సంబంధించినటువంటి 6 దశలలో రెండో దశ చివరికి వచ్చింది. మూడో దశ ప్రారంభం కాబోతుంది అనేది మనకు దొరికినటువంటి ఒక చిన్న హింట్. ఎప్పుడు అనేది మనకి తెలీదు. ఏ రాత్రో మనకి తెలీదు. ఏ క్షణమో మనకు తెలీదు. మల్టీ మైనింగ్ రేపు ఈ అర్ధరాత్రి ముగిసిపోతుంది అని తెలియక చాలా మంది డబ్బులు రెడీ చేసుకొని ఆహ్, సూపర్వైజర్‌కి, యాక్టివేటర్‌కి అతి దగ్గరలో చేరువలో ఉన్న వాళ్ళు, కాయిన్‌లు కొనుక్కోవడానికి డబ్బులు రెడీ చేసుకున్న వాళ్ళు పడ్డ ఇబ్బందులు దృష్టిలో పెట్టుకొని వీలైనంత తొందరగా దీన్ని మన వాళ్ళతో పంచుకోవాలి అని అనిపించి నిన్న అనుకోవడమే ఈరోజు మీ ముందుకు తీసుకురావాలని అనిపించి ఈరోజు ఈ ప్రోగ్రామ్ ఇలా పెట్టుకోవడం జరిగింది. అయితే విషయం ఏంటంటే మూడో దశ స్టార్ట్ అయింది. స్టార్ట్ అవుతుంది. ఏ క్షణంలో స్టార్ట్ అవుతదో మనకు తెలీదు గాబట్టి మన వాళ్ళు ఏం చేస్తే బాగుంటుంది? ఇప్పుడున్నటువంటి ఈ టైం. సరే మనకు ఒక రోజే సమయం ఉందనుకుందాం. 2 రోజులే సమయం ఉందనుకుందాం. మన వాళ్ళు ఈ 2 రోజులలో మనకి ఎక్కడో క్వెషన్ పేపర్ లీక్ అయినట్లుగా లాడో గారి దగ్గర నుంచి ఎవరో మనకి గూఢాచారులు మనకి ఇన్ఫర్మేషన్ లీక్ చేసినట్లుగా ఒక 2 రోజుల్లో మనకి మూడో దశ స్టార్ట్ అవుతది అనే ఇన్ఫర్మేషన్ మనకు తెలిస్తే మనం ఏం చేస్తాం? ఎలా రియాక్ట్ అవుతాం? మన వాళ్ళని ఎలా అలర్ట్ చేస్తాం? ఇయన్నీ డిస్కషన్స్ జరిగినాయి. ఇదన్నీ మీకు తెలియాలని మాకు అనిపించి మీ ముందుకు తీసుకొచ్చాం. సో, రాకేష్ సార్ ఒక్కసారి స్క్రీన్ షేర్ చేస్తారా? యెస్ సార్. నేను చేస్తాను. సో, అనిపించినప్పుడు మాకు కలిగిన ఆలోచన ఏంటంటే ఆహ్, హ్మ్. ఏం చేద్దామనేది. అయితే రాకేష్ సార్ ఇప్పుడు ఉన్నటువంటి సిట్యుయేషన్ మరొక్కసారి మనం మాట్లాడుకుంటే థర్డ్ స్టేజ్ స్టార్ట్ అవుతుంది అని మనకు అనుకున్నాం కాబట్టి, థర్డ్ స్టేజ్‌లో ఏమేం మార్పులు రావచ్చు ఒకసారి మీరు చెప్పగలరా? రాకేష్ సార్. యెస్ సార్. యెస్ సార్. సార్ వాయిస్ కట్ అయింది. కొంచెం మళ్ళొకసారి రిపీట్ చేస్తారా క్వెషన్? యాహ్! ఇప్పుడు థర్డ్ స్టేజ్ స్టార్ట్ అవ్వబోతుంది. థర్డ్ స్టేజ్ స్టార్ట్ అవ్వబోతుంది కాబట్టి, థర్డ్ స్టేజ్‌లో ఏం మార్పులుంటాయి అసలు? థర్డ్ స్టేజ్‌లో సార్ ఇప్పుడు కాయిన్ ప్రైస్ అనేది ప్రెజెంట్ $2.77 గానే ఉంది. ఇది హ్మ్. ఫిక్స్డ్ ప్రైస్. మ్యానుఫ్యాక్చర్ ప్రైస్. హ్మ్. థర్డ్ స్టేజ్ గనక స్టార్ట్ అయ్యింది అని అనుకుంటే హ్మ్. ఏమవుతుంది అనంటే మనము ఇప్పుడు ఎన్ఎఫ్టీని ఎలాగైతే రాయల్టీ యాక్టివేటర్‌ని గావచ్చు, సూపర్వైజర్‌ని గావచ్చు, ఇంకా మేనేజర్‌ని గావచ్చు, మన మార్కెట్ ప్లేస్‌లో ఏ విధంగా అయితే మనకు నచ్చిన ప్రైస్‌ని మనం పెట్టుకుంటున్నామో, మూడో స్టేజ్ గనక దాటినట్లయితే ఎవరి దగ్గర కమ్యూనిటీలో ఉన్న మెటాఫోర్స్ కమ్యూనిటీలో ఉన్న ప్రతి ఒక్కరి దగ్గర ఎంతమంది దగ్గర అయితే మెటాఫోర్స్ కాయిన్స్ ఉన్నాయో, వాళ్ళందరూ కూడా అదే మార్కెట్‌లో నచ్చిన ప్రైస్ పెట్టుకోవచ్చు కాయిన్. అంటే కాయిన్‌కి డిమాండ్ అండ్ సప్లైని క్రియేట్ చేయొచ్చన్నమాట. ప్రెజెంట్ ఆ రైట్స్ అనేవి మన కమ్యూనిటీకి ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఇక పబ్లిక్ ఓపెన్ మార్కెట్‌లోకి రాకముందుకు ఎన్ఎఫ్టీ మార్కెట్ ప్లేస్ ఎలాగైతే ఉందో, కాయిన్ మార్కెట్ ప్లేస్ కూడా అలానే ఉంటుంది. దాంట్లో మనకు నచ్చిన ప్రైస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు $2.77 ఉంది. సో, హ్మ్. దీన్ని డిమాండ్ క్రియేట్ చేయడం ఎలాగా అని అనుకుంటే, నేనే ఉన్నా ఫర్ ఎగ్జాంపుల్. నేనొక $2.85కి నేను మార్కెట్‌లో పెడతా. కావాలి అనుకున్న వాళ్ళు కొనుక్కుంటారు. సో, దానివల్ల ఏమవుతుంది అనంటే కాయిన్ ప్రైస్ అనేది హైక్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఎందుకు? $2.85 దగ్గర ఈరోజు కాయిన్ ప్రైస్ అనేది పర్చేజ్ చేయడం జరిగింది అని చెప్పేసి మనకు కాలిక్యులేషన్స్ ఉంటాయన్నమాట. ఇది ఎవ్రీ అవర్‌కి 1 అవర్‌కి, 1 అవర్‌కి, 1 అవర్‌కి, 1 అవర్‌కి కాయిన్ ప్రైస్ అనేది చేంజ్ అవుతూనే ఉంటుంది. అప్ అండ్ డౌన్స్, అప్ అండ్ డౌన్స్, అప్ అండ్ డౌన్స్ డిమాండ్ మీద డిపెండ్ అయి ఉంటుందన్నమాట. కానీ డౌన్ అంటే $2.77 కంటే తక్కువ కాదు. మినిమమ్ 2.77 ఓకే. దానికంటే ఓకే. ఎక్కువగా. నేను 2.8 పెట్టుకుంటాను. మీరు $3 పెట్టుకోవచ్చు. వేరే వాళ్ళు $3.5 కూడా పెట్టుకోవచ్చు. సో, ఇది జరగబోతుంది థర్డ్ స్టేజ్‌లో. ఓకే. సో, ఇప్పుడు మనకది ఒక 2, 3 రోజుల్లో ఉంది అని మనం అనుకుంటే, సో, ఈరోజు ఆల్రెడీ శనివారం, రేపు ఆదివారం. ఈ 2 రోజుల్లో మనం ఒకవేళ తీసుకునే అంటే ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలనుకున్నా, మన వాళ్ళకేమైనా చెప్పాలనుకున్నా, సో, ఈ 2 రోజుల్లో మనం ఏమేం చేస్తే బావుంటుంది? దాని మీద ఒకసారి మనం ఈ పోస్టర్ ఒకటి డిజైన్ చేసుకున్నాం గదా! దీని గురించి ఒకసారి ఎక్స్‌ప్లెయిన్ చేయండి. యెస్ సార్. ఇప్పుడు
వా- ఇంత ముందుకు మీరు చెప్పినట్టు ఆ ఎక్కడికి వెళ్ళినా మనకు మెటాఫోర్స్ సంబంధించిన ఆలోచనలే వస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఒక మంచి సినిమా స్టార్ ఉన్నాడు అనుకుందాం, ఒక అల్లు అర్జున్ ఉన్నాడు అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ అల్లు అర్జున్ సినిమా రిలీజ్ అవుతుంది 2 days లో, టికెట్స్ దొరకట్లేదు అన్నప్పుడు మనం ఏం చేస్తాం? ఇక్కడ కూడా మనం అదే చేయాల్సి ఉంటుంది. అంటే ప్రీ బుకింగ్ చేసుకోవాలి. అంటే ఎన్ఎఫ్టి ఎవరైతే అచీవ్మెంట్ అవ్వలేదో వాళ్ళు త్వరగా జస్ట్ ఎన్ఎఫ్టి అట్లీస్ట్ అచీవ్మెంట్ అవ్వాల్సి ఉంటుంది. తర్వాత మెటాఫోర్స్ కాయిన్స్ ఎవరి దగ్గర అయితే లేవో వాళ్ళు త్వరగా పర్చేస్ చేయాల్సి ఉంటుంది. కాయిన్స్ ని డైరెక్ట్ గా పర్చేస్ చేయడానికి అవకాశం లేదు కాబట్టి క్లాసిక్ లో యూనిటివర్స్ లో అట్లీస్ట్ ఒక్క టైర్ అనే యాక్టివేషన్ ఉన్న వాళ్ళకి మాత్రమే కాయిన్స్ కొనుక్కునే అవకాశం ఉంది. ఇది మనం కూడా డిస్కషన్ చేసుకున్నట్టు, మన మధ్యలో చర్చ జరిగినట్టు కూడా ఫ్యూచర్ లో ఎక్కువ ఎలా పడితే అలా కాయిన్స్ కొనుక్కోవడానికి అవకాశం ఉండకపోవచ్చేమో అని చెప్పేసి మనకు ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. అది 50-50 ఛాన్సెస్. అది నిజమా కాదా అనే విషయం ఇంకా తెలియదు ఫ్రెండ్స్. అయితే అంటే యూనిటివర్స్ లో ఇన్ని టైర్స్ ఉన్న వాళ్ళకు మాత్రమే ఇన్ని కాయిన్స్ పర్చేజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఫస్ట్ టైర్ లోనే ఉన్నాను, నాకు ఒక 1000 మెటాఫోర్స్ కాయిన్స్ కావాలి. అలా కొనుక్కునే అవకాశం ఫ్యూచర్ లో ఉండకపోవచ్చు. టైర్స్ 3 టైర్స్ 5 టైర్స్ 6 టైర్స్ ఉన్న వాళ్ళకి మాత్రమే అలాగా ఎక్కువ కాయిన్స్ కొనుక్కునే అవకాశం రావచ్చేమో అనేది కూడా మాకు కంట పడింది అనమాట, మా చెవులో వినపడింది అది. అంతకంటే ముందు మనం చేయాల్సిన పని ఏంటి అంటే, ఇంకో 2 days లో థర్డ్ స్టేజ్ కనుక స్టార్ట్ అయ్యింది అని అంటే మనం కాయిన్ కొనడానికి కొంచెం అవకాశం ఉండకపోవచ్చు. ఎందుకు అని అంటే కాయిన్ ప్రైస్ అనేది హైక్ అవుతుంది కాబట్టి, అప్స్ అండ్ డౌన్స్ అవుతూ ఉంటాయి కాబట్టి త్వరగా యూనిటివర్స్ లో టైర్స్ పర్చేజ్ చేసి త్వరగా కాయిన్స్ కొనుక్కోవడానికి ప్రయత్నం చేయండి. ఎగ్జాంపుల్ ఏ విధంగా అంటే, బంగారము 10 సంవత్సరాల ముందు కొనుక్కోలేని వాళ్ళు ఇప్పుడు కూడా కొనుక్కోవచ్చు. ల్యాండ్ 10 సంవత్సరాల ముందు కొనుక్కోలేని వాళ్ళు ఇప్పుడు కూడా కొనుక్కోవచ్చు. ఎందుకు కొనుక్కోవచ్చు అంటే ఫ్యూచర్ లో వాటి రేటు పెరుగుతుంది కాబట్టి, పెరిగే హోప్ ఉంది కాబట్టి. సో అలానే ఇప్పుడు మెటాఫోర్స్ కాయిన్ కూడా ఫ్యూచర్ లో డెఫినెట్ గా పెరగబోతోంది కాబట్టి $2.77 అయినా మించిపోలేదు ఫ్రెండ్స్. $2.77 అంటే దగ్గర దగ్గర జస్ట్ 260 రూపీస్ మాత్రమే ఒక్క కాయిన్ విలువ. 22 రూపీస్ తో స్టార్ట్ అయిన ప్రైస్ 260 రూపీస్ దగ్గర ఇప్పుడు స్టేబుల్ గా ఉంది. ఇప్పటికైనా కొనుక్కోవచ్చు. రేపు 260 కాస్త 26,000 రూపీస్ అవ్వబోతుంది. లాడో గారు అఫీషియల్ గా చెప్పినట్టు, స్వయాన లాడో గారే టైప్ చేసి చెప్పినట్టు $20,000 2029 వరకు అవ్వడానికి అవకాశం ఉందని చెప్పాడు. అంత ఖచ్చితంగా చెప్పారు కాబట్టి ఇప్పటికైనా మించిపోయేది లేదు. ఇప్పటికైనా బంగారం ఎలాగైతే కొనుక్కోవచ్చో, ఇప్పటికైనా ల్యాండ్ ఎలాగైతే కొనుక్కోవచ్చో, ఇప్పటికైనా మెటాఫోర్స్ కాయిన్స్ ని పర్చేస్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఇది సార్ Yes. చెప్పదలుచుకోండి. Yes. సో యాక్చువల్ గా ఈ ఈ 2 రోజుల్లో మనం ఒక 5 స్టెప్స్ ప్రోగ్రామ్, 5 స్టేజెస్ గా మనం ఒకటి అనుకున్నాం. అయితే మొదటిది ఏంటంటే జస్ట్ ఎన్ఎఫ్టి. ప్రతి ఒక్కరు కూడా మనం అందరం ఒక చేయాల్సినటువంటి చిన్న హోంవర్క్ ఏంటి, ఎవరెవరు జస్ట్ ఎన్ఎఫ్టికి దగ్గరలో ఉన్నారు అంటే క్లాసిక్ లో 5, యూనిట్ వర్స్ లో 3 టైర్స్ వరకు ఉన్న వాళ్ళందరికీ కూడా జస్ట్ ఎన్ఎఫ్టి వస్తుంది ప్రెసెంట్. సో కొత్త వాళ్ళు వచ్చే వాళ్ళు వాళ్ళని ఆ దానివల్ల యూజ్ ఏంటి అనేది చెప్పే ప్రయత్నం చేయాలి. లేదు, పాత వాళ్ళు దీనికి దగ్గరలో ఎవరైతే ఉన్నారో, క్లాసిక్ లో 4 స్లాట్స్ ఉన్నారా, 3 స్లాట్స్ ఉన్నారా, యూనిట్ వర్స్ లో ఎన్ని టైర్స్ వరకు ఉన్నారు, ఇది ఒకసారి చెక్ చేసి వాళ్ళకి జస్ట్ ఎన్ఎఫ్టీని ఇప్పించే పని ఖచ్చితంగా చేయాలి. ఇది మొదటి స్టెప్. ఇక రెండవది ఏంటంటే నెంబర్ 2, మనకున్నటువంటి 2 అసెట్స్, 2 ఆస్తులు. ఏంటి ఆ 2 ఆస్తులు? జస్ట్ ఎన్ఎఫ్టి అండ్ మెటాఫోర్స్ కాయిన్. ప్రెసెంట్ మనకి అతి తక్కువ తక్కువ ధరలో మనకి అందుబాటులో ఉన్నటువంటి 2 ఆస్తులు. ఎట్లయితే యాక్టివేటర్ అనే ధర అనేది పెరిగింది, మీకు అందరికి తెలిసింది, దాని గురించి తర్వాత చర్చిద్దాం. అయితే జస్ట్ ఎన్ఎఫ్టి అచీవ్ అవ్వడానికి ఉన్నటువంటి కండిషన్ లో మార్పు లేవు. ఫోర్స్ కాయిన్ కొనుక్కోవడానికి ఉన్నటువంటి ధరలో ఇప్పుడు కూడా మార్పు లేవు. 2.77 దగ్గర ఉంది కాబట్టి ఈ రెండిటిని ఆస్తులని మన వాళ్ళకి ఎంత ముఖ్యమో, ఈ 2 ఉంటే వాటి విలువలేంటో, అవి ఉంటే ఎలా మనకు ఉపయోగపడుతుందో ఫ్యూచర్ లో అని చెప్పి ఈ రెండిటి విషయాల గురించి ఖచ్చితంగా మనం మన వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేద్దాం, కొత్త వాళ్ళకు కూడా ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఈ 2 ఆస్తులని మినిమం టు మినిమం ఈ 2 ఉండేలాగా ప్రయత్నం చేద్దాం. కొంతమంది ఓన్లీ క్లాసిక్ లో ఎంటర్ అయ్యే వస్తాము చేస్తాము అని అంటున్నారు. అలా కాకుండా కాయిన్స్ యొక్క విలువ ఏంటి, ఎట్లా పెరుగుతుందని మన దగ్గర డేటా అంత ఉంది. ఆ డేటాను చూపించుకుంటూ మన దగ్గర కాయిన్స్ ఉన్నాయి, మనం కొన్నప్పుడు ఎంత ఉంది, ఇప్పుడు ఎంత ఉంది, ఆ వాల్యూ డిఫరెన్స్ చూపించుకుంటూ దాని మీద అవగాహన పెంచుకుందాం. ఎక్కడ కూడా మనం మభ్యపెట్టే పని చేయట్లేదు. ఉన్న వాస్తవాలని క్లియర్ గా చూపించే ప్రయత్నం చేసి దాని మీద అవగాహన పెంచుకుంటే ఆ తర్వాత నిర్ణయం వాళ్ళు తీసుకోవచ్చు. ఓకే.
ఇక మూడో దాని గురించి రాకేష్ సార్, ఇప్పుడు ఇప్పుడు మనకి 3 టైర్స్ తీసుకోవడం వల్ల జరుగుతున్నటువంటి ఇంతకు ముందుకి ఇప్పటికున్నటువంటి డిఫరెన్స్ ఏంటి, వాటి వల్ల యూజెస్ ఏంటో మీరు ఒకసారి చెప్పగలరు? ఎస్ సార్, థ్యాంక్ యూ. అయితే ఫ్రెండ్స్, ఇంత ముందుకు క్లాసిక్ అనేది ఎలాగైతే ఉంటుందో అలానే ఉంటుంది, అక్కడ ఎటువంటి మార్పులు ఉండవు. కాకపోతే టైర్స్ పర్చేజ్ క్లాసిక్ లో స్లాట్లు పర్చేజ్ చేసినప్పుడు ఇంత ముందుకు SFC టోకెన్స్ వచ్చేవి, తర్వాత SFC2 టోకెన్స్ వచ్చేవి, తర్వాత ఇప్పుడు టిఆర్ టోకెన్స్ ఉన్నవి. ఆ టిఆర్ టోకెన్స్ కూడా త్వరలో ఆగిపోబోతున్నాయి. ఇంత ముందుకు సార్ చెప్పినట్టు 2 days లో కనుక మూడో దశ స్టార్ట్ అయితే ఏంటి పరిస్థితి అన్నట్టుగానే ఉంది టిఆర్ టోకెన్ల యొక్క పరిస్థితి కూడా. అందు గురించే నిన్న కూడా మీరు చూశారు, బీరం నరసింహారెడ్డి సార్ వాళ్ళు పిలిచి మరి క్లాసిక్ లో స్లాట్లు అప్గ్రేడ్ అవ్వడం జరిగింది అనమాట టిఆర్ టోకెన్స్ కోసం. అయితే టైర్స్ ఇంత ముందుకు ఎలా ఉండే అంటే, ఫస్ట్ టైర్ వచ్చేసి $50 ఉండేది, సెకండ్ టైర్ $100, తర్వాత 200, అలా డబల్ అవుతూ ఉండే ఫ్రెండ్స్. అది ఓన్లీ టైర్ల యొక్క వాల్యూ మాత్రమే. అయితే అక్కడ టైర్ తో పాటు మనకు మెటాఫోర్స్ కాయిన్ ఆప్షన్ కూడా రావడం జరిగింది. 2023 ఏప్రిల్ 24వ తారీఖు యూనిటివర్స్ మల్టీ మైనింగ్ అనేది స్టార్ట్ అయింది. అంటే కాయిన్స్ ప్లస్ యూనిటివర్స్ 2 ప్రాజెక్టులు ఎట్ ఎ టైం ఇంటర్లీక్ తో స్టార్ట్ అవ్వడం జరిగింది. టైర్ కొంటే మనకు కాయిన్స్ వచ్చేవి. ఓన్లీ టైర్ కొనుక్కున్న వాళ్ళు కూడా ఉన్నారు, నెట్వర్క్ చేసుకునే వాళ్ళు, నెట్వర్క్ చేసుకొని కాయిన్స్ కూడా సంపాదించుకున్న వాళ్ళు ఉన్నారు. లేదు అనుకున్న వాళ్ళు టైర్ తో పాటు ఫుల్ టైర్, అంటే ఫస్ట్ టైర్ వచ్చేసి $100, $50 ఏమో టైర్, $50 ఏమో కాయిన్ సెట్ పర్చేజ్ చేసుకున్న వాళ్ళకు కాయిన్స్ రావడం జరిగింది. ఇప్పుడు ఏమైపోయింది, మల్టీ మైనింగ్ ఆగిపోయింది కాబట్టి ఆ మెటాఫోర్స్ కాయిన్స్ ప్లేస్ లో ఇక్కడ మనకు ప్రజెంట్ చిప్స్ రావడం జరుగుతుంది. చిప్స్, మీరు టైర్ యాక్టివేషన్ చేసినా చిప్ వస్తుంది, మీరు టైర్స్ ని రియాక్టివేషన్ చేసినా కూడా చిప్స్ వస్తుంది. ఇంత ముందుకు ఇంకొకటి ఏముందంటే, మనకు నచ్చినన్ని మంత్స్ మనము రిన్యువల్ చేసుకోవడానికి అవకాశం ఉంటాయి యూనిటివర్స్ టైర్స్ లలో. ఫస్ట్ టైర్ ని, సెకండ్ టైర్ ని, థర్డ్ టైర్ ని చాలా మంది రాయల్టీ కోసము 3 టైర్స్ ని, 4 టైర్స్ ని, 5 టైర్స్ ని 5 months, 6 months, 1 year, 2 years, 3 years కూడా రియాక్టివేషన్ చేసుకోవడానికి అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు అలా అవకాశం లేదు. జస్ట్ ఇంకొక 10 days ఉంది అనంగా మాత్రమే ఇక్కడ మనకు ఎక్స్టెండ్ అనే ఆప్షన్ చూపిస్తుంది, టైర్ రియాక్టివేషన్ చేసుకోవడానికి అవకాశం చూపిస్తుంది. ఇంత ముందుకు అలా లేకుండే ఫ్రెండ్స్. ఇప్పుడు దీనివల్ల ఏమైంది అని అంటే, రాయల్టీ కూడా సంపాదించుకోవడానికి కాస్ట్ పెరిగిపోయింది. నరేందర్ సార్, సంతోష్ సార్, మేము, నరేష్ సార్ ఎప్పటి నుంచో చెప్తున్నాం, రాయల్టీ కాస్ట్ పెరిగిపోతుంది అని చెప్పేసి. ఎలా పెరిగిపోతుంది అని అంటే ఇలాగనే. ఇప్పుడు కాయిన్ సెట్ కొనడానికి అవకాశం లేదు కాబట్టి టైర్స్ పర్చేజ్ చేసుకొని కాయిన్స్ ని సపరేట్ గా పర్చేజ్ చేసుకోవచ్చు. మీకు ఎన్ని డాలర్లు, మీ దగ్గర ఎంత అమౌంట్ ఉంటే మీకు ఎన్ని కాయిన్స్ మీరు కావాలనుకుంటున్నారో అలాగా పర్చేజ్ చేయొచ్చు. ఇప్పుడు టైర్స్ తీసుకోవడం వల్ల మనకు బెనిఫిట్ ఏంటి అని అంటే, చిప్స్ వస్తున్నాయి, ఎనర్జీ కూడా వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఈ రోజు $50 తో ఫస్ట్ టైర్ పర్చేజ్ చేశాను అనుకోండి. $50 అంటే ఈ రోజు నా మెటాఫోర్స్ కాయిన్ రేట్ ప్రకారము 18 మెటాఫోర్స్ కాయిన్స్, అంటే ఈ రోజు $50కి 18 మెటాఫోర్స్ కాయిన్స్ వస్తున్నాయి. నేను $50 తోటి ఫ్రెండ్స్ టైర్ యాక్టివేషన్ చేసిన అది 18 మెటాఫోర్స్ కాయిన్స్ రూపంలో కన్వర్ట్ అయ్యి కాయిన్స్ తోటే మన టైర్ అనేది యాక్టివేషన్ అవుతుంది. అప్లయన్స్ కి ఇంత ముందుకు డై రూపంలో ఇన్కమ్ వచ్చేది కదా, ఇప్పుడు మెటాఫోర్స్ కాయిన్ రూపంలో ఇన్కమ్ వస్తుంది. ఆ ఇన్కమ్ ఎలా వస్తుంది ఫ్రెండ్స్ అని అంటే, 18 మెటాఫోర్స్ కాయిన్స్ అంటే ఫుల్ టైర్ యొక్క వాల్యూ. ఓకేనా? ఈ 18 మెటాఫోర్స్ కాయిన్స్ లో 50% అంటే ఎంత, 9 మెటాఫోర్స్ కాయిన్స్. ఈ 9 మెటాఫోర్స్ కాయిన్స్ లో నుంచి 25%, 22%, 19%, 19% అండ్ 15% డిస్ట్రిబ్యూషన్ అయిపోతుంది. మిగతా 9 కాయిన్స్ ఏవైతే ఉన్నాయో వాటి రూపంలో మనకి ఇక్కడ ఏమొస్తున్నాయంటే చిప్స్ వస్తున్నాయి. ఫస్ట్ టైర్ పర్చేజ్ చేసిన వాళ్ళకి ఒకటో చిప్, తర్వాత 2 చిప్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ రియాక్టివేషన్ చేసుకున్న వాళ్ళకి కూడా చిప్స్ వస్తున్నాయి. ఈ చిప్స్ ని మన ఫ్యూచర్ లో మైనింగ్ చేయడం వల్ల బిట్ ఫోర్స్ అనే టోకెన్ వస్తుంది. ఇది కాయిన్ కాదు ఫ్రెండ్స్, ఇది ఓకేనా? మెటాఫోర్స్ కాయిన్ సపరేట్, అది డిజిటల్ ఎసెట్, అది కాయిన్ సపరేట్, అది ఒరిజినల్ కాయిన్. బిట్ ఫోర్స్ టోకెన్ దేనికోసము అని అంటే, నెక్స్ట్ వచ్చే మెటావర్స్ అనే ప్రాజెక్ట్ లో ఈ బిట్ ఫోర్స్ అనే టోకెన్ మనం యూజ్ చేసుకుంటాం. ఓకేనా ఫ్రెండ్స్? ఈ టోకెన్స్ ద్వారా కూడా మనం మెటాఫోర్స్ కాయిన్ సంపాదించుకోవడానికి అవకాశం ఉండబోతుంది ఫ్యూచర్ లో. ఇప్పుడు ఇంతకుముందు 1,25,000 ప్యాకేజీ పెడితే మనకు జస్ట్ NFT వచ్చేది. ఇప్పుడు 5+3 ప్యాకేజ్ జస్ట్ 50,000 రూపాయలతో మనం స్లాట్లు పర్చేజ్ చేసుకుంటే 5+3 5 స్లాట్లు 3 టైర్లు పర్చేజ్ చేసినట్లయితే మనకు జస్ట్ NFT వస్తుంది ఫ్రెండ్స్. ఈ జస్ట్ NFT వాల్యూ కూడా ఫ్యూచర్ లో దీన్ని సంపాదించుకోవడానికి కూడా ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయి అని మాకు తెలుస్తుంది. అందు గురించే సంతోష్ సార్ చెప్పినట్టు, ఇప్పటికైనా ఇంకా ఎవరైతే జస్ట్ NFTని పొందుకోలేదో
వాళ్ళందరూ కూడా త్వరగా జస్ట్ ఎన్ఎఫ్టీ అచీవ్మెంట్ అవ్వండి. మీరు క్లాసిక్ లో ఇప్పుడు 12 స్లాట్లలో ఉన్నా కూడా మీకు జస్ట్ ఎన్ఎఫ్టీ రాదు ఫ్రెండ్స్. కంపల్సరీ మినిమం ప్యాకేజ్ 5+3. క్లాసిక్ లో 5 స్లాట్లు, యూనిటీ వర్క్స్ లో 2 స్లాట్ 3 టైర్లు మెయింటైన్ చేస్తేనే వస్తుంది. చాలా మందికి డౌట్ రావచ్చు, సార్ మరి ఇప్పుడు నేను 4 స్లాట్స్ లో ఉన్నాను, 3 టైర్స్ లో ఉన్నాను అనుకోవచ్చు. 4+3 ప్యాకేజ్ లో ఉన్న వాళ్ళకి ఇప్పుడు జస్ట్ ఎన్ఎఫ్టీ రాదు. మరి మీరు చేయాల్సిన పని ఏంటి? 5th స్లాట్ అప్గ్రేడ్ కావాలి క్లాసిక్ లో. లేదు క్లాసిక్ లో 5 స్లాట్స్ ఉన్నాయి సార్, నాకు యూనివర్స్ లో ఓన్లీ ఒక టైర్ మాత్రమే ఉంది అనుకున్న వాళ్ళకు కూడా జస్ట్ ఎన్ఎఫ్టీ రాదు. మరి మీరు చేయాల్సిన పని ఏంటి అని అంటే సెకండ్ టైర్, థర్డ్ టైర్ మీరు పర్చేజ్ చేయాల్సి ఉంటుంది. పర్చేజ్ చేయడం వల్ల మనకు ఎనర్జీ టోకెన్స్ కూడా వస్తున్నాయి. ఇప్పుడు ఫస్ట్ టైర్ పర్చేజ్ చేసిన వాళ్ళకు 9 వస్తున్నాయి ఎనర్జీస్. సెకండ్ టైర్ పర్చేజ్ చేసిన వాళ్ళకి 18 వస్తున్నాయి. తర్వాత 36, 72, 144, 288 ఈ విధంగా డబల్ 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 అవుతూ ఉంది. అయితే యూనివర్స్ లో చాలా మందికి ఇప్పుడు అర్థం కాని విషయం ఏంటి అని అంటే, ఇంత ముందుకు యూనివర్స్ లో డైలు వచ్చేవి కదా ఐడి పడిన వెంటనే. ఇప్పుడు డైస్ రావట్లేదు సార్, మెటాఫోర్ స్కాన్స్ వస్తున్నాయి అని చెప్పేసి అనుకుంటున్నారు. ఫ్రెండ్స్, అది ఇన్కమే, ఇది ఇన్కమే. మీరు ఆ కాయిన్స్ ని కూడా క్యాష్ అవుట్ చేసుకోవచ్చు కదా. ఇప్పుడు బయింగ్ ఆప్షన్ వచ్చింది, సెల్లింగ్ ఆప్షన్ వచ్చింది. మీరు ఆ కాయిన్స్ ని సెల్ చేసి పెట్టేసుకుంటే మార్కెట్ లో మీకు 1-2 డేస్ లో మీకు ఆ డైస్ రూపంలో వచ్చేస్తాయి. ఆ డైస్ ని మీరు యూజ్ చేసేసుకోవచ్చు. తర్వాత ఇంతకుముందు సార్ చెప్పినట్టు థర్డ్ స్టేజ్ కనుక స్టార్ట్ అయ్యింది అని అంటే ఈ వెయిటింగ్ కూడా ఉండదు ఫ్రెండ్స్. ఇక ఈ వెయిటింగ్ కూడా ఉండదు. కంప్లీట్ గా P2P కంట్రోల్కి వెళ్ళిపోతుంది. P2P అని అంటే పబ్లిక్ టు పబ్లిక్. అంటే మెటాఫోర్స్ లో ఉన్న కమ్యూనిటీ ఎవరైతే ఉన్నారో, నేను మీకు అమ్ముకోవచ్చు, మీరు నాకు అమ్ముకోవచ్చు, నేను మీ దగ్గర కొనుక్కుంటా, మీరు నా దగ్గర కొనుక్కుంటారు. ఈ విధంగా బయింగ్ సెల్లింగ్ అవ్వడం వల్ల డిమాండ్ అండ్ సప్లై తోటి మన కాయిన్ ప్రైస్ అనేది అప్స్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంది. ఫ్యూచర్ లో మార్కెట్ లోకి వచ్చిన తర్వాత పెరుగుతూ ఉంటుంది. ప్రజెంట్ ఇది యూనివర్స్ లో ఉన్న బెనిఫిట్ అన్నమాట. అయితే ఇప్పుడు మనకి ఇంకొక విషయం కూడా అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనం ఎవరినైతే మెటాఫోర్స్ కి ఇన్వైట్ చేస్తున్నామో, మెటాఫోర్స్ లో ప్రాజెక్ట్ లో ఇన్వాల్వ్ చేస్తున్నామో, వాళ్ళందరినీ మనం ప్యాకేజెస్ ద్వారా మనం అన్నిట్లో ఇన్వాల్వ్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. ఏంటిది? వాళ్ళు ఎంతటితోనైనా రానివ్వండి, మినిమం మినిమం ప్యాకేజ్ కానివ్వండి, హై ప్యాకేజ్ కానీ, మీడియం ప్యాకేజెస్ కానివ్వండి, వచ్చినప్పుడు మనం ఏం చేస్తున్నామంటే వాళ్ళ క్లాసిక్ లో ఎంట్రీ అయ్యేలాగా, యూనిట్ వర్క్స్ లో ఎంట్రీ అయ్యేలాగా, ఆ రెండిట్లో ఎంటర్ అవ్వడం వల్ల వాళ్ళకి ఎన్ఎఫ్టి వచ్చేలాగా, ఫోర్స్ కాయిన్స్ కూడా వచ్చేలాగా, టిఆర్ టోకెన్స్ వచ్చేలాగా, మంచి ఎనర్జీస్ వచ్చేలాగా, అన్ని బెనిఫిట్స్ కలిగేలాగానే మనం కొన్ని ప్యాకేజెస్ డిజైన్ చేసుకున్నాం. దాన్ని బట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. అయితే కొంతమంది అడిగేది ఏంటి అంటే, అన్నిట్లోకి ఎంట్రీ కంపల్సరీయా, దీంట్లో కంపల్సరీ అన్ని చేసుకోవాల్సిందేనా అంటే లేదు. మనకు బాగా క్లారిటీ ఉంది. క్లాసిక్ కావాలంటే క్లాసిక్ చేసుకోవచ్చు. క్లాసిక్ లో ఒక స్లాట్ తో వచ్చి యూనివర్స్ లో బిజినెస్ చేసుకోవచ్చు. క్లాసిక్ లో వచ్చి ఒక లెవెల్ తో యూనివర్స్ ఒక లెవెల్ వచ్చి కావాల్సిన కాయిన్స్ కొనుక్కునే ఆప్షన్ ఇప్పుడు ఉంది. సో ఇన్ని ఉన్నప్పుడు మనం ఎందుకు ఈ ప్యాకేజెస్ ద్వారా ఈ క్లాసిక్ లో మినిమం 5 అంటున్నాం, టైర్స్ 3 అంటున్నాం, ఎందుకు ఇలా మాట్లాడుతున్నాం అంటే, మనకి వీటిలలో ఉన్నటువంటి బెనిఫిట్స్ ఏంటో గత 2 సంవత్సరాలుగా చూస్తున్నాం. వాటి వల్ల వచ్చే బెనిఫిట్స్ ని మనం అనుభవిస్తున్నాం. ఫ్యూచర్ లో ఎలా ఉండబోతుందో కూడా మనకి అన్ని అర్థమవుతుంది. ఇవన్నీ తెలిసినప్పుడు ఉదాహరణకి ఏదో ఒక పర్సన్ ఇప్పుడు చిప్స్ గురించి సంబంధం లేకుండా ఓన్లీ క్లాసిక్ లోనే ఎంట్రీ చేపించి ఓన్లీ అక్కడ వరకు ఇన్వెస్ట్ చేపించి అతని కింద కూడా బిజినెస్ ఓన్లీ క్లాసిక్ లెవెల్లోనే జరుగుతుంది. రేపొద్దున వేరే వాళ్ళు చిప్స్ వాళ్ళకి వచ్చిన వాళ్ళందరూ మైనింగ్ అయ్యి వాళ్ళ బిట్ ఫోర్స్ టోకెన్స్ వచ్చి దాంతో వేరే ప్రాజెక్ట్స్ లోకి ఎంటర్ అయ్యి అక్కడ ఇన్కమ్ సంపాదించుకుంటుంటే ఈ పర్సన్ మళ్ళీ మనల్ని అడుగుతాడు ఎందుకు చెప్పలేదు. వేరే వేరే టీమ్స్ అని మన సౌత్ ఇండియన్ సపోర్ట్ సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ కాకుండా వేరే కొన్ని టీమ్స్ వాళ్ళు ఫోర్స్ కాయిన్ కూడా మిగతా ఫేక్ క్రిప్టో కరెన్సీ మాదిరిగానే ఏదైనా ఇష్యూ జరుగుతుందేమో అన్న భయానికి వాళ్ళ టీం సభ్యులకి కనీసం ఫోర్స్ కాయిన్ ఇంట్రడ్యూస్ కూడా చేయలేదు. ఓన్లీ క్లాసిక్ లోనే బిజినెస్ చేసుకుంటూ వెళ్ళిపోవడం, క్లాసిక్ లోనే 12th స్లాట్ వరకు వెళ్తే రాయల్టీ వస్తుందని చెప్పడం, ఇవన్నీ కూడా అక్కడ వాళ్ళు చేసినటువంటి రాంగ్ గైడెన్స్. కానీ మనం అన్నిట్లో బెనిఫిట్స్ ఎలా ఉంటాయో తెలుసు కాబట్టి అన్నిట్లోకి ఎంట్రీ అయ్యేలాగా మనం చూసుకుంటున్నాం. అందుకే ఫ్రెండ్స్, మనం ఈ ఈ 2 రోజుల్లో మనం తీసుకోవాల్సినటువంటి 5 స్టెప్స్. నెంబర్ 1, జస్ట్ ఎన్ఎఫ్టి గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం. 2, 2 అసెట్స్ ని ఇప్పించడం. 3 టైర్స్ తో ఎంట్రీ అయ్యేలాగా చూసుకోవడం, దానివల్ల వచ్చేటువంటి లాభాలు ఏంటో చెప్పడం. 4 ప్రాజెక్ట్స్ లోకి ఒకేసారి ఎంటర్ అవ్వడం వల్ల ఉన్నటువంటి లాభాలు ఏంటో చెప్పడం. 5 స్లాట్స్ తో ఉంటే మనకు ఉండేటువంటి బెనిఫిట్స్ ఏంటి. ఇక్కడ కొంతమంది 600 రూపీస్ తో కూడా చేసుకోవచ్చు కదా బిజినెస్, ఎందుకు చేయకూడదు అని అనేవాళ్ళు ఉన్నారు.
చేయొచ్చు. లాడో గారు అది కూడా ఆలోచించారు. మెటాఫోర్స్ అనేది అందరికి అందుబాటులో ఉండేటువంటి ప్రాజెక్ట్ కాబట్టి ఎవరికి ఎవరి స్తోమత తగ్గట్టు వాళ్ళు బిజినెస్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది కాబట్టి. కాకపోతే మనం 2 విషయాల మీద దృష్టి పెట్టాలి. రూ. 600 జస్ట్ స్లాట్ 1తో ఎంటర్ అయితే వాళ్ళు చేసేటువంటి బిజినెస్ వాళ్ళు ఎంత కష్టపడితే వాళ్ళకి ఎంత ఇన్‌కమ్ వస్తుంది. ఓన్లీ స్లాట్ 1తో. ఎంతమందిని చేస్తే వాళ్ళు ఫిఫ్త్, సిక్స్త్ అలా అలా 10థ్, 11థ్, 12థ్ వరకు రాగలరు. అది ఇంకొకటి. ఇప్పుడున్నటువంటి సిట్యుయేషన్స్‌లో ఇంత బాగా కష్టపడితే ఎందుకు మనం ఎవరి దగ్గరికి వెళ్ళినా రూ. 600తో ఎంటర్ అయ్యే వాళ్ళకైనా అదే ప్లాన్ ప్రెజెంటేషన్, రూ. 6,00,000 వచ్చే వాళ్ళకైనా అదే ప్లాన్ ప్రెజెంటేషన్. ఇంత కష్టపడి దీంట్లో వేలల్లో, లక్షలల్లో ఇన్‌కమ్ సంపాదించుకునే అవకాశం ఉన్నప్పుడు, స్కోప్ ఉన్నప్పుడు కొంత పెద్ద పెట్టుబడి, కొంత మరీ హై కాకుండా కొంత పెద్ద పెట్టుబడి పెట్టుకొని ఎక్కువ ఇన్‌కమ్ సంపాదించుకునే అవకాశం ఉన్నప్పుడు ఎందుకు 100లకు వెళ్ళాలి అనే విషయం కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. అందుకనే రూ. 600 ఆప్షన్ ఉన్నా మనం మినిమమ్ ఒక 5 స్లాట్స్‌తో ఎంట్రీ అయితే తర్వాత 3 టైర్స్‌తో ఎంటర్ అవుతే వాళ్ళకొచ్చే జస్ట్ ఎన్ఎఫ్‌టీ గాని, వాళ్ళ కింద వచ్చే బిజినెస్ వల్ల వాళ్ళకొచ్చే ఇన్‌కమ్ కూడా కొంచెం పెద్ద ఇన్‌కమ్ రావడం లాంటివి కానీ సెల్ఫ్ మోటివేట్ అవ్వడం. ఆ తర్వాత దీంట్లో మనకి ఎట్లాగున్నటువంటి ఆప్షన్స్ యాక్టివ్‌గా అప్‌లైనర్ ఉండడం వల్ల, క్రాస్ లైన్ యాక్టివ్‌గా ఉండడం వల్ల, డౌన్ లైన్ వాళ్ళు యాక్టివ్‌గా ఉండడం వల్ల కొంతమంది ఇనాక్టివ్‌గా ఉన్న వాళ్ళ కింద కూడా టీమ్ ఫార్మ్ అయ్యి వాళ్ళకి కూడా వాళ్ళ ఇన్‌కమ్ రావడం వల్ల అనుకోకుండానే సెల్ఫ్ మోటివేట్ అవ్వడం, సెల్ఫ్ యాక్టివేట్ అవ్వడం, దీనివల్ల ఇంకొంచెం బిజినెస్ అనేది స్పీడప్ అవ్వడం ఇలాంటివి జరిగిన సంఘటనలు చాలా అంటే చాలా మన టీమ్‌లో ఉన్నాయి ఫ్రెండ్స్. అందుకనే మనం ఈ 5 స్టెప్స్‌ని ఈ 2 రోజుల్లో ఆహ్, చేసేలాగా ఇంకా మనకి ఉన్నటువంటి ఒక మంచి అవకాశం ఏంటంటే రేపు, ఎల్లుండి హాలిడేస్. ఈ 2 డేస్ కూడా అందరూ మనకి అందుబాటులో ఉంటారు. సో, ఈ 2 రోజులు ఉన్నటువంటి ఎల్లుండంటే కంప్లీట్‌గా అన్ని బందే ఉంటాయి షాప్స్ ఎలక్షన్స్ వల్ల. సో, అందరు అందుబాటులో ఉంటారు కాబట్టి ఉదయం ఎలక్షన్స్ అయిపోగానే ఈ 2 రోజుల సమయాన్ని మంచిగా యూజ్ చేసుకుంటారనే ఆలోచనతోటి మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఇకపోతే రాకేష్ సార్ ఒక చిన్న మెసేజ్ ఒకటి మనకి లాడో గారి దగ్గర నుంచి రావడం జరిగింది. అదేంటంటే ఆహ్, ఒక్క నిమిషం. యాహ్! సో, ఇది రాకేష్ సార్. దీని గురించి ఒక్కసారి ఎక్స్‌ప్లెయిన్ చేయరా? ఇక్కడ యాహ్! ఇక్కడ పెట్టారు చూడండి. ఫోర్సిటో, దావోసిక్ అనే విషయాల గురించి ప్రస్తావన రావడం జరిగింది. సో, ఇదేంటి? అసలు ఇది తీసుకురావాల్సిన అవసరం ఏంటి? ఒకసారి దీని గురించి ఏమైనా ఎక్స్‌ప్లెయిన్ చేయండి కొంచెం. యెస్ సార్. యెస్ సార్. అయితే మెటాఫోర్స్ కాయిన్, మెటాఫోర్స్ కాయిన్ అని మనం ఎన్ని రోజుల నుంచి పిలుస్తూ ఉన్నాం కదా ఫ్రెండ్స్. అయితే బిట్‌కాయిన్‌ని ఏ విధంగా షార్ట్‌కట్‌లో బీటీసీ అంటారో, ఇథీరియం కాయిన్‌ని ఏ విధంగా ఈటీహెచ్ అంటారో, డాజీ కాయిన్‌ని ఏ విధంగా షార్ట్‌కట్‌లో డాజీ అంటారో, అలా మెటాఫోర్స్ కాయిన్‌కి కూడా ఒక షార్ట్‌కట్ నేమ్ ఉండాలి అని చెప్పేసి లాడో గారు ఆలోచించడం జరిగింది. అయితే ఒక్క బిట్‌కాయిన్ ఈజ్ ఈక్వల్ టు 10 కోట్ల సతోషీలు ఫ్రెండ్స్. అది సతోషి నకామోటో అనే పర్సన్ కనిపెట్టాడు కాబట్టి సతోషి అనే పేరు దానికి పెట్టడం జరిగింది. అంటే ఒక్క బిట్‌కాయిన్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ని భాగాలు అనంటే 10 కోట్ల భాగాలు. అలాగా ఒక ఎంఎఫ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ని భాగాలు అనడానికి లాడో గారు ఆలోచించి ఈ పేరు పెట్టడం జరిగింది. బట్ ఇది ఇంకా అఫీషియల్ కాదు ఫ్రెండ్స్. ఇంకా మంచి మంచి నేమ్స్ ఏమైనా ఉన్నాయా? మీరేమన్నా పెట్టగలుగుతారా? మీ సజెషన్స్ కూడా ఇవ్వండి అని చెప్పేసి లాడో గారు చాట్ చేస్తున్నారు. అంటే ఫోర్సిటో అని 2 నేమ్స్‌నైతే ప్రెజెంట్ చూజ్ చేసుకోవడం జరిగిందన్నట్టు. వా ఫోర్సిటో ఈజ్ ఈక్వల్ టు 0.0000001 ఎంఎఫ్ఎస్. డావోసిక్ అంటే ఈజ్ ఈక్వల్ టు 0.00000000 అంటే 7 zeros 1. ఈ విధంగా దీన్ని డిజైన్ చేయడం జరిగిందన్నమాట. అంటే 1 ఎంఎఫ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు 0.000001 ఫోర్సిటో. 4 zeros 1 ఫోర్సిటో అన్నమాట. అందువలన ఒక ఎంఎఫ్ఎస్‌లో 1000 ఫోర్సిటో లేదా 10 కోట్ల డావోసిక్‌లు ఉంటాయి. అంటే 1 మెటాఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు 1000 ఫోర్సిటోలుగా మనం పలకొచ్చు. లేదు అనుకుంటే
10 కోట్ల డావోసికులు అని కూడా పలకొచ్చు అన్నమాట. అంటే 1 బిట్ కాయిన్ ఈజ్ ఈక్వల్ టు 10 కోట్ల సతోషీలు ఎలానో 1 ఎంఎఫ్ఎస్ కాయిన్ ఈజ్ ఈక్వల్ టు 10 కోట్ల డావోసిక్ అని పలకొచ్చు, లేదంటే 1000 ఫోర్సిటో అని కూడా పలకొచ్చు అన్నమాట. మరియు అంటే యాక్చువల్గా ఇలా డివైడ్ చేయాల్సినంత అవసరం ఏముంది ఇక్కడ దీన్ని? అంటే సార్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బిట్ కాయిన్ ఉందనుకోండి, చాలా ఉమ్, మంది మాట్లాడుతూ ఉంటారు బిట్ కాయిన్ ని 100 రూపాయలు పెట్టి కొనుక్కోవచ్చు అంటారు. ఎలా కొనుక్కుంటారు? బిట్ కాయిన్ కాస్ట్ 60 లక్షలు 70 లక్షలు అయినప్పుడు 100 రూపాయలతో బిట్ కాయిన్ ఎలా పర్చేజ్ చేస్తాడు ఆ పర్సన్? ఒక 1000 రూపాయలు ఉమ్, ఉన్నా కూడా బిట్ కాయిన్ కొనుక్కోవచ్చు అంటారు. ఎలా కొనుక్కుంటారు అని అంటే లిటిల్ ఉమ్, బిట్ సతోషీలు ఉంటాయి కదా. ఓకే 1 బిట్ కాయిన్ ఈజ్ ఈక్వల్ టు 10 కోట్ల భాగాలు కాబట్టి మీ దగ్గర 1000 రూపాయలు ఉంటే మీ 1000 రూపాయలకు తగ్గట్టు ఆ 10 కోట్ల సతోషీలలో 0.00000001 సతోషి కూడా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు ఆ అంటే రోజున్న రేటు మనకు ప్రకారం. మనకు అర్థమయ్యే భాషలు చెప్పాలంటే ఆ తులం అంటే 10 గ్రాముల బంగారం 60,000 ఉన్నా మన దగ్గర 600 రూపాయలు కావాలంటే బంగారం కొనుక్కోవచ్చు. 1 గ్రాము, కొనుక్కోవచ్చు. 1/2 గ్రాము, ఎస్, మిల్లీగ్రామ్ లాగా. ఎస్. సో అవును దానిలాగా అంటే ఇక్కడ ఎంత కాన్ఫిడెన్స్ గా ఉంది అనేది మాకు అర్థమవుతుంది. ఏంటంటే సార్, రానున్న రోజుల్లో ఫోర్స్ కాయిన్ ని ధర ఎక్కువగా ఉన్నప్పుడు మేము ఫోర్సిటో ధరని ప్రదర్శించవచ్చు. అంటే ప్రెసెంట్ అయితే ఒక్కొక్క దాని ప్రైస్ ఎంత ఉందనేది అయితే క్లారిటీ అంటే చెప్పలేదు. బట్ ఖచ్చితంగా ఫ్యూచర్ లో ఒక ఫోర్స్ కాయిన్ ని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఒక ఫోర్స్ కాయిన్ ని కొనాలేని పరిస్థితిలో వెళ్ళొచ్చు. అంటే దాని ధర అంతగా పెరిగే అవకాశం ఉంటుంది. మరి అంతగా సార్. పెరిగే అవకాశం ఎస్ అయితే ఎస్ సతోషి నాకామోటో అనే చెప్పండి. పర్సన్ బిట్ కాయిన్ ని ఆ క్రియేట్ చేసినప్పుడు అతను టెంపరవరీగా ఆలోచించకుండా ఫ్యూచర్ లో బిట్ కాయిన్ ఒక సంచలనం సృష్టించబోతుంది. ప్రపంచమంతా డిజిటల్ వరల్డ్ గా మారబోతుంది. బిట్ కాయిన్ కి మంచి రేట్ వస్తుంది. అతని డిమాండ్ చాలా పెరిగిపోతుంది. సప్లై చాలా తక్కువగా ఉంటుందని ముందే గ్రహించి 10 కోట్ల సతోషీలను ఒక బిట్ కాయిన్ కి ఇవ్వడం జరిగింది. అలానే లాడో గారు కూడా ఇథీరియం కి అడ్వైజర్ గా పనిచేశారు కాబట్టి $30 ఉన్న ఇథీరియం కాయిన్ ని $4,000 గా చేయడానికి సపోర్ట్ గా ఉన్న పర్సన్ తనే ఒక ఓన్ కాయిన్ క్రియేట్ చేసినప్పుడు 2029 వరకు ఒక్క ఫోర్స్ కాయిన్ వచ్చేసి $20,000 అవుతుందని చెప్పి ఆలోచించి ఫ్యూచర్ లో కూడా మెటాఫోర్స్ కాయిన్ అనేది బిట్ కాయిన్ లాగానే మారబోతుంది. అప్పుడు కొనడానికి జనాలు ఇబ్బంది పడతారేమో, ఒక ఫోర్స్ కాయిన్ డైరెక్ట్ గా పర్చేస్ చేయలేరు కాబట్టి ఈవెన్ 0.001 మెటాఫోర్స్ కాయిన్స్ అయినా పర్చేజ్ చేయడానికి అవకాశం ఉండాలి అనే విధంగా ఈ ఫోర్సిటోని డయోసిక్ తీసుకొని రావడం జరిగింది. ఎస్. సో మనకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే ఫోర్స్ కాయిన్ అనే పేరు అనేది అఫీషియల్ గా మార్పులు ఉండవు. బట్ ఏవైతే ఫోర్సిటో అంటే ఏంటి? ఒక ఫోర్స్ కాయిన్ ని 1000 భాగాలుగా చేస్తే ఒక భాగాన్ని ఫోర్సిటో అని, దాన్ని మళ్ళీ 10,000 భాగాలు చేస్తే ఒక ఫోర్సిటోని ఒక డావోసిక్ గా ప్రెసెంట్ అయితే అధికారికంగా దాని పేరు అయితే చేయలేదు. బట్ లాడో గారు అయితే మనకి కూడా అవకాశం ఇస్తున్నారు. ఎవరైనా ఒక మంచి పేరు సజెస్ట్ చేయొచ్చు ఈ ఫోర్సిటో దావోసిక్ కి అనేది ఒక కంటెస్ట్ కూడా పెట్టడం జరిగింది. మనకి ఈ క్యాలిక్యులేషన్స్ చూసుకుంటే ఒకట్లల్లో, పదులల్లో, వందలల్లో, వేలల్లో ఒకసారి చూసుకుంటే మనకి దాని వాల్యూ ఎంత అనేది ఇక్కడ చాలా క్లియర్ గా ఉంది. అయితే రానున్నటువంటి రోజుల్లో ఇది కంప్లీట్ గా ఓన్ బ్లాక్ చైన్ లో వెళ్ళడం, బ్లాక్ చైన్స్ లో డిఫరెంట్ వేరే అంటే మన వ్యాలెట్ లో రానున్నటువంటి మన ఓన్ వ్యాలెట్ లో మన ఓన్ బ్లాక్ చైన్ లో వేరే బ్లాక్ చైన్స్, బిట్ కాయిన్ బ్లాక్ చైన్, ఇథీరియం బ్లాక్ చైన్, పాలిగన్ బ్లాక్ చైన్స్ కూడా రన్ చేసుకునేలాగా మనకు ఆప్షన్స్ తీసుకురాబోతున్న సంగతి కూడా అఫీషియల్ గా అనౌన్స్ చేయడం జరిగింది. సో చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అయితే ఇక్కడ ఒక మనకి బాలకృష్ణ సార్ పంపించారు. ఇది అఫీషియల్ గా ఒక ఒక వ్యక్తి, అతని పేరు ఇక్కడ కింద కూడా మెన్షన్ చేసింది. నేను ఒకసారి డాన్ మైకెల్ అనే మెటీరియల్స్ అనే ఆధారంగా మెటాఫోర్స్ ప్రెస్ సెంటర్ అధిపతి వాళ్ళ దగ్గర నుంచి రిలీజ్ అయినటువంటి ఒక ఆర్టికల్ ఇది. దీంట్లో అంటే ఆర్టికల్లో ఎంత క్లియర్ గా ఉందంటే మనందరికి బాగా క్లియర్ గా తెలిసిన కొన్ని విషయాలు మీకు అంటే తెలిసినవి చెప్తాను. బిట్ కాయిన్ సంబంధించి కావచ్చు, లేదంటే క్రిప్టో ఎక్స్చేంజ్ FTX అనే దానికి సంబంధించిన CEO కొన్ని ఫ్రాడ్స్ చేసి అతను జైలు పాలైనప్పుడు కావచ్చు, లేదంటే ఆ తర్వాత ఎప్పుడైతే అలాంటి పెట్టుబడిదారులు అంటే అలాంటి కొన్ని క్రిప్టో వ్యవస్థలను మార్కెట్లోకి వచ్చినప్పుడు దాన్ని
చెక్ చేసుకోవడానికి ఎప్పటికప్పుడు ఆడిటింగ్ అనేది ఎట్లాగైతే జరుగుతూ ఉంటుందో, అలాంటి ఆడిటింగ్ కూడా మన మెటాఫోర్స్ కాయిన్లలో కూడా ఆడిటింగ్ అనేది రెగ్యులర్ గా జరుగుతూ ఉంటుంది. ఇది అందరికీ తెలియాల్సిన విషయం. సో ఇక్కడ ఈ అన్నిటిని గుర్తుపెట్టుకొని ఈ పర్టికులర్ పర్సన్ అనేది అదే ఏం చెప్తున్నాడంటే, బిట్ కాయిన్ అనేది మార్కెట్ లోకి వచ్చిన తర్వాత ఆర్థిక ఉత్పత్తులను రూపొందించడానికి భారీ అవకాశాలు ఉన్నాయి అని లాడో ఒకసారి చెప్పారు. సో దీన్ని యూజ్ చేసుకొని ఉన్నటువంటి ఇంకొన్ని లోటుపాట్లని గమనించి ఇవి ఇక ఉండకూడదు, ప్రపంచంలో ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థని సమూలంగా మార్చేలాగా ఇంకా కొన్ని మార్పులు చేసి తీసుకొచ్చినటువంటిదే ఈ మెటాఫోర్స్ అనేది. ఈ మెటాఫోర్స్ లో మెటావర్స్ టెక్నాలజీ సంబంధించి రీసెంట్ గా వచ్చినటువంటి ఫోర్బ్స్ ఏదైతే మ్యాగజైన్ ఉందో దాంట్లో కూడా ప్రచురించడం జరిగింది. ఇది ఏదైతే ఉందో వాడుతున్నటువంటి మెటావర్సెస్ లాంటి టెక్నాలజీస్ ఏవైతే ఉన్నాయో వీటి మీద ఫ్రాడ్ జరుగుతుందేమో అని కొంతమంది భయపడుతున్న టైంలో ఈ మెటావర్స్ టెక్నాలజీని ఫ్రాడ్ చేయడానికి అవకాశం లేకుండా బ్లాక్ చైన్ త్రూనే కంపల్సరీ దీన్ని ఇంకా కమ్యూనిటీ డెవలప్ అయ్యేలాగా అండ్ దాని మీద ఇన్కమ్ కూడా జనరేట్ అయ్యేలాగా, ఎవరికి వాళ్ళు ఇన్కమ్ జనరేట్ అయ్యేలాగా, దాని మీద ఈ మధ్యవర్తిత్వం అనేది లేకుండా పూర్తిగా ఎవరికి వాళ్ళు స్వతంత్రంగా చేసుకునేలాగా డిజైన్ చేయడం అనేది ఇది నిజంగా సాహసోపేతం అనే చెప్పాలి అనేది ఇక్కడ ఇచ్చినటువంటి ఒక చిన్న విషయం అండి. అయితే ఇది గ్రూప్స్ లో పెడతాము, ఒకసారి మీరు బాగా క్లియర్ గా చదవండి. ఏదైతే మనం బయట ప్రపంచంలో తీసుకురావాలి, సమూలంగా ఆర్థిక వ్యవస్థను మార్చాలి, లేదంటే పేద ప్రజలు ఇక ఉండకూడదు, అందరు ఆర్థికంగా సెటిల్ అవ్వాలి అని అనుకొని ఆలోచనలు వచ్చిన వాళ్ళు దానికి అనుగుణంగా ఏదో ప్రయత్నం చేసి మధ్యలో కొన్ని అంటే సపోర్ట్ లేకనో, లేకపోతే వాళ్ళ ఆలోచనలకు భగ్నం కలగడము, లేకపోతే దాని మీద నిలకడగా ఉండకపోవడము, ఇలాంటివి అతుకుల బొంతలాగా ఉండిపోయి మిగిలిపోయినటువంటి వ్యవస్థ, లేదంటే మిగిలిపోయినటువంటి ఏవైతే ఉన్నాయో అలా కాకుండా, అలాంటివి జరగకుండా కంప్లీట్ గా సమూలంగా మార్పులు తీసుకొచ్చినటువంటి టెక్నాలజీని తీసుకొచ్చినటువంటి ప్రాజెక్టు ఇది అని జస్ట్ మనకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఇది. చాలా చాలా పెద్ద విషయాలే ఉన్నాయండి ఇవన్నిట్లో కూడా. మీకు అవన్నిటి కూడా షేర్ చేస్తాం ఒకసారి. అయితే అయితే రాకేష్ సార్, ఇప్పుడు మనం ఇంకొక విషయం మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈ ఫోర్ పిల్లర్స్ అని ఏవైతే లాడో గారు మనందరికి చెప్పారో, ఆ 4 పిల్లర్స్ ని వాటినే 4 పిల్లర్స్ గా ఎందుకు చెప్పాల్సి వచ్చిందో వాటి గురించి ఏమన్నా వివరించగలరా? మనకున్న క్లాసిక్ కావచ్చు. ఎస్ సార్, ఒకసారి పిక్చర్ ఓపెన్ చేస్తారా? ఎస్, ఓపెన్ చేస్తాము సార్. ఎస్ సార్. ఎస్ సార్. అయితే ఇప్పుడు క్రిప్టో కరెన్సీకి మదర్ ఆఫ్ క్రిప్టో కరెన్సీ అంటే ప్రజెంట్ గా ఉన్న కొన్ని వేల లక్షల క్రిప్టో కరెన్సీ కాయిన్లకు తల్లి ఏది? బిట్ కాయిన్. అయితే ప్రజెంట్ ఇప్పుడు మనం చేస్తున్న ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఫ్రెండ్స్, ప్రాజెక్టు పేరు ఒకటే, మెటాఫోర్స్ అనే ప్రాజెక్ట్. కానీ దాంట్లో వర్కింగ్ ప్లాట్ఫామ్స్ అనేవి చాలా ఉన్నాయి. ఎలాగంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్, ఇప్పుడు అంబానీ ఉన్నాడు, ముఖేష్ అంబానీ గారు ఉన్నారు. అతను స్టార్ట్ చేసిన అదేంటి అంటే బిజినెస్ ఏంటి? ఎగ్జాంపుల్ పెట్రోల్ బంక్ కావచ్చు, లేదంటే తర్వాత రిలయన్స్ సూపర్ మార్కెట్ కావచ్చు, తర్వాత గ్యాస్ కావచ్చు, తర్వాత జియో మొబైల్ ఫోన్స్ కావచ్చు, జియో సిమ్స్ కావచ్చు, ఇంటర్నెట్ మీద కావచ్చు, ఫ్యూచర్ లో బ్యాటరీ సంబంధించింది కావచ్చు. కానీ ఇతను ఎన్ని ప్రాజెక్టులు తీసుకొచ్చినా కూడా అతనికంటూ ఒక మెయిన్ పిల్లర్ బిజినెస్ అనేవి కొన్ని ఉంటాయి. అదొకటి కావచ్చు, 2 కావచ్చు, 3 కావచ్చు, 4 కావచ్చు. అలానే మెటాఫోర్స్ అనే ప్రాజెక్ట్ లో ఫ్రెండ్స్ స్టార్టింగ్ డే 1 రోజు తీసుకొచ్చిన ప్రాజెక్ట్ ఏంటి అని అంటే క్లాసిక్. అది ఇప్పుడు టాక్టైల్ గా ఉంది ప్రెసెంట్. తర్వాత తీసుకొచ్చిన ప్రాజెక్ట్ ఏంటి అంటే ఎన్ఎఫ్టి, అంటే టాక్టైల్ గూడ్స్ అండ్ ఎన్ఎఫ్టి ఒకటే అనుకుందాము. తర్వాత నెక్స్ట్ వచ్చిన ప్రాజెక్ట్ యూనిటీవర్స్ అండ్ ఫోర్స్ కాయిన్. తర్వాత రాబోతున్న ప్రాజెక్ట్ బూస్ట్ అండ్ ఓవర్ రైల్. ఈ టాక్టైల్ అంటే క్లాసిక్ అనే ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఫ్రెండ్స్, దీనికి ఇంటర్లింక్ లేకుండా ఏ ప్రాజెక్ట్ కూడా మెటాఫోర్స్ లో ఉండదు.
ఇంత ముందుకు క్లాసిక్ లో ఓన్లీ 5 స్లాట్స్ తీసుకుంటే జస్ట్ ఎన్ఎఫ్టీ వచ్చేది. ఇప్పుడు క్లాసిక్ లో 5 స్లాట్స్, యూనిటీవర్స్ లో 3 టైప్స్ తీసుకుంటేనే జస్ట్ ఎన్ఎఫ్టీ వస్తుంది. అండ్ టాక్టైల్ దేనికోసము అని అంటే కమ్యూనిటీని బిల్డ్ చేసుకోవడానికి. యూనిటీవర్స్ దేనికోసము అని అంటే కమ్యూనిటీని బిల్డ్ చేసుకోవడానికి. ఈ కమ్యూనిటీలు ఏవైతే ఉన్నాయో వీళ్ళు నెక్స్ట్ వచ్చే ప్రాజెక్ట్ లో కొత్త వాళ్ళు లాగిన్ అవ్వాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. లాగిన్ అవుతారు, అది వేరే విషయం అనుకోండి. కొత్త వాళ్ళు లేకున్నా కూడా క్లాసిక్ లో యూనిటీవర్స్ లో వచ్చిన కమ్యూనిటీ ఏదైతే ఉందో వాళ్ళు నెక్స్ట్ వచ్చే ఓవర్ రీల్ అనే ప్రాజెక్ట్, అంటే మెటావర్స్ అనే టెక్నాలజీలో రాబోతున్న ఓవర్ రీల్ అనే ప్రాజెక్ట్, తర్వాత బూస్టర్ అనే ప్రాజెక్ట్ లో వాళ్ళు కనుక పార్టిసిపేట్ చేసినట్లయితే ఈ ప్రజెంట్ ఉన్న 18-19 లక్షల కమ్యూనిటీ చాలు ఫ్రెండ్స్, ఇనఫ్ మెటాఫోర్స్ అనే ప్రాజెక్ట్ లైఫ్ టైం రన్ అవ్వడానికి. అండ్ ఈ ప్రతి ప్రాజెక్ట్ కూడా ఇప్పుడు యూనిటీవర్స్ లో ఆల్రెడీ మనకు ఇన్కమ్ మెటాఫోర్స్ కాయిన్ తోటే వస్తుంది. మెటాఫోర్స్ కాయిన్ తోటే ఐడీస్ అనేవి యాక్టివేషన్ అవుతున్నాయి. యూనిటీవర్స్ లో టైర్స్ యాక్టివేషన్ అవుతున్నాయి, రీయాక్టివేషన్ కూడా అవుతున్నాయి. నెక్స్ట్ వచ్చే ప్రతి ప్రాజెక్ట్ లో కూడా మెటాఫోర్స్ అనే కాయిన్ 100% ఉంటుంది. ఆ కాయిన్ తోటి యాక్టివేషన్స్, ఆ కాయిన్ తోటి విత్డ్రాల్స్, ఆ కాయిన్ తోటి గేమ్స్ ఆడొచ్చు, ఆ కాయిన్ తోటి అన్ని టోటల్ మెటాఫోర్స్ అనే ప్రాజెక్ట్ లో ఈ 4 పిల్లర్స్ ఏవైతే ఉన్నాయి ఫ్రెండ్స్, ఇది మెటాఫోర్స్ ప్రాజెక్ట్ ని, అందులో ఉన్న కమ్యూనిటీని, ప్లస్ అందులో మెటాఫోర్స్ కాయిన్ ని, ఈ ఈ- ఈ మూ ఈ 3 అంశాలను డెవలప్మెంట్ చేయడానికి ఉన్న ఏకైక సోర్స్ ఈ 4 ప్రాజెక్టులు. ఈ 4 ప్రాజెక్టులు లేకుండా ఫ్యూచర్ లో ఇంకా ఏ ప్రాజెక్టు కూడా ఉండదు, రాదు కూడా. ఈ 4 ప్రాజెక్టులు కూడా ఇంటర్లింక్ అయ్యే ఉంటుంది. డెఫినెట్ గా మీరు గుర్తుపెట్టుకోండి, 4 ప్రాజెక్టులు ఇంటర్లింక్ అయ్యే ఉంటుంది. ఓన్లీ క్లాసిక్ లో వర్క్ చేస్తే ఇన్కమ్ మాత్రమే వస్తుంది ఫ్రెండ్స్. ఓన్లీ యూనిటీవర్స్ లో వర్క్ చేసిన వాళ్ళకు ఇన్కమ్ వచ్చింది, ప్లస్ మెటాఫోర్స్ కాయిన్ కూడా వచ్చింది. తర్వాత ఇప్పుడు యూనిటీవర్స్ టాక్టైల్ లో టిఆర్ టోకెన్స్ ద్వారా మెటాఫోర్స్ కాయిన్స్ ఫ్రీగా రాబోతున్నాయి. నెక్స్ట్ అలానే బూస్టర్ అనే ప్రాజెక్ట్ లో, తర్వాత ఓవరిల్ అనే ప్రాజెక్ట్ లో కూడా మనకు అత్యద్భుతంగా ఇన్కమ్ సంపాదించుకునే అవకాశం రాబోతుంది ఎన్నో ఆప్షన్స్ ద్వారా. ఆ ఆప్షన్స్ కోసమే ఇప్పుడు చిప్పులని, బిట్ ఫోర్స్ టోకెన్స్ అనేవి, ఈక్యూఎన్స్ మనకి ఇవ్వడం జరుగుతుంది. ఇవేమి పనిలేక ఇవ్వట్లేదు లాడో గారు, అన్ని అతనికి ఫ్యూచర్ గురించి ఆలోచన ఉంది కాబట్టి ఈక్యూఎన్స్ ద్వారా, ఈ చిప్పుల ద్వారా, ఈ బిట్ ఫోర్స్ టోకెన్స్ ద్వారా ఏం జరగబోతుంది అనేది లాడో గారికి తెలుసు కాబట్టి ఇవన్నీ కూడా ప్రజెంట్ ఇప్పుడు మనకు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. అసలు ఇవ్వవలసిన అవసరం లేదు. ఒక ఇన్కమ్ ఇవ్వచ్చు కదా మనకు లాడో గారు. ఇప్పుడు క్లాసిక్ లో ఫ్రెండ్స్ మనకు ఐడి పడితే మనకు అమౌంట్ వచ్చేస్తుంది కదా. ఎస్ఎఫ్సీలు ఎందుకు ఇచ్చినట్టు, ఎస్ఎఫ్2 ఎందుకు ఇచ్చినట్టు, టిఆర్ టోకెన్స్ ఎందుకు ఇస్తున్నట్టు, ఆ టిఆర్ల ద్వారా మెటాఫోర్స్ కాయిన్స్ 5% టిఆర్ ఇండెక్స్ కి ఎందుకు తీసిపెట్టినట్టు, ఇప్పుడు యూనిటీవర్స్ లో మనకు చిప్లు ఎందుకు ఇస్తున్నట్టు, ఈక్యూఎల్ ఎందుకు ఇస్తున్నట్టు, బిట్ ఫోర్స్ టోకెన్స్ ఎందుకు ఇస్తున్నట్టు మనకు, అంటే ప్రతి దానికి కూడా ఇంటర్లింక్ ఉండబోతోంది. ఈ 4 ప్రాజెక్టులలో ఎవరైతే ఎంట్రీ అవుతారో, ఈ ప్రజెంట్ ఇప్పుడు 2 ఉన్నాయి కాబట్టి ఓకే, నెక్స్ట్ 3 ప్రాజెక్టు స్టార్ట్ అవుతుంది, తర్వాత 4th స్టార్ట్ అవుతుంది. ఈ 4 ప్రాజెక్టులు ఇంటర్లింక్ డెఫినెట్ గా ఉంటుంది. ఈ 4 ప్రాజెక్టులలో ఎవరైతే ఒక ఎట్ ఏ టైం ఎంట్రీ అయ్యి జర్నీ చేసుకుంటూ, రిఫర్ చేసుకుంటూ వర్క్ చేసుకుంటారో వాళ్ళకు క్యాష్ బ్యాక్ రూపంలో, గూడ్స్ అండ్ సర్వీసెస్ రూపంలో, ఎన్ఎఫ్టీస్ రూపంలో, కాయిన్స్ రూపంలో, డైస్ రూపంలో ఎంతో ఇన్కమ్ రాబోతుంది. ఇది సార్ చెప్పదలుచుకుంది. ఎస్. సో అయితే టిఆర్ టోకెన్స్ గురించి సార్ ఒక మాట అన్నారు కాబట్టి మీ అందరికి ఒక విషయం మరొకసారి గుర్తు చేస్తున్నామండి. టిఆర్ టోకెన్స్ అనేది ఏ క్షణమైనా క్లోజ్ అయిపోవచ్చు. ఓకే, ఇప్పుడు మనం ఒకసారి కొంచెం లోతుగా ఆలోచిస్తేనండి, ఫోర్స్ కాయిన్స్ ఇంతకు ముందుకు లాగా అంటే మల్టీ మైనింగ్ దశలో ఉన్నప్పుడు మధ్యలో అడిషనల్ ఫోర్స్ కాయిన్స్ కొనుక్కునే ఆప్షన్ క్లోజ్ చేసినప్పుడు ఒకసారి మనం ఆలోచిస్తే ఎన్ని కాయిన్స్ అయితే కొనుక్కోవాలనుకుంటున్నామో అన్ని టైర్స్ ఖచ్చితంగా యాక్టివేషన్ చేసుకోవాల్సిన అవసరం ఉండేది. ఇప్పుడు అలా కాకుండా ఒక టైర్ తో ఎంటర్ అయ్యి ఫోర్స్ కాయిన్స్ ఎన్నైనా కొనుక్కునే ఆప్షన్ మనకి ఇప్పుడు ఇవ్వడం జరిగింది. అలా ఎందుకు ఇచ్చి ఉండొచ్చు అంటే, చాలా మంది దగ్గర ఇప్పుడు కూడా కొత్తగా వచ్చే వాళ్ళందరూ కూడా క్లాసిక్ లోకి ఎంటర్ అయితే వాళ్ళకి టిఆర్ టోకెన్స్ వస్తున్నాయి. మరి టిఆర్ టోకెన్స్ వల్ల ఏంటి యూజ్ అనేది మనం ఆల్రెడీ చాలాసార్లు డిస్కస్ చేసాం. దానికి తగ్గట్టుగా ఫోర్స్ కాయిన్స్ ఎన్ని కొనుక్కుంటే మనకు లాభం ఉంటుందో, బెనిఫిట్స్ బాగుంటాయి, అది కూడా మనం చాలాసార్లు డిస్కస్ చేసాం. అలాంటప్పుడు ఒక వ్యక్తి దగ్గర 700, 800, 1000, 2000 టిఆర్ టోకెన్స్ ఉండి దాని తగ్గట్టుగా అడిషనల్ కాయిన్స్ కొనుక్కునే ఆప్షన్ కనుక ఇవ్వకపోతే అక్కడ బెనిఫిట్ అనేది కోల్పోయే అవకాశం ఉంటది కాబట్టి టైర్ తో ఎంటర్ అయ్యి ఫోర్స్ కాయిన్స్ ఎన్నైనా కొనుక్కునే ఆప్షన్ ఇవ్వడం జరిగింది. ఇది దాని వెనకాల ఉన్నటువంటి అతి సూక్ష్మమైన విషయమే కానీ చాలా పెద్ద విషయం. అయితే ఇక్కడ ఇంకొకటి మనం గమనించాల్సింది ఏంటంటే,
టిఆర్ టోకెన్స్ అనేవి అతి తక్కువ టైంలో క్లోజ్ అయిపోతాయి. కారణం ఏంటో చెప్తాను. ఫోర్స్ కాయిన్ మార్కెట్లోకి అంటే డిఎక్స్ మనకి డీసెంట్రలైజ్ ఎక్స్చేంజెస్ మనకు వచ్చిన తర్వాత మార్కెట్లో అందరికీ అందుబాటులో ఫోర్స్ కాయిన్ అనేది వచ్చిన తర్వాత విపరీతమైన డిమాండ్ పెరుగుతుంది కాబట్టి అప్పుడు ఫోర్స్ కాయిన్స్ కొనుక్కొని ఈ టిఆర్ టోకెన్లకి సమానంగా చేసుకునే అవకాశం ఉండదు. ఉండదు అని అంటే ఏం చేయాలి? కొత్తగా వచ్చే వాళ్ళకి టిఆర్ టోకెన్స్ ఇవ్వకుండా ఆపేయాలి. అలా ఆపేస్తేనే ఇక ఈ టిఆర్ టోకెన్స్ క్యాలిక్యులేషన్ కన్ఫ్యూజన్ అనేది అక్కడితో క్లోజ్ అయిపోతుంది. కాబట్టి మన డీసెంట్రలైజ్ ఎక్స్చేంజ్ అనేది అతి త్వరలో రాబోతున్న సంగతి మనకు తెలుసు కాబట్టి దీనికి ఇంటర్ రిలేటెడ్ గా టిఆర్ టోకెన్స్ కూడా అతి త్వరలో క్లోజ్ అవ్వచ్చు ఫ్రెండ్స్. అది కూడా మనకి ఉన్న అనుభవంతో చెప్తున్నాము. ఏ క్షణమో మనకు తెలియదు, ఏ రాత్రి జరుగుతుందో తెలియదు. సో దయచేసి ఎవరైతే టిఆర్ టోకెన్స్ లేని వాళ్ళు అంటే ఫోర్స్ కాయిన్స్ లేని వాళ్ళు, టిఆర్ టోకెన్స్ ఉండి ఫోర్స్ కాయిన్స్ లేని వాళ్ళు ఫోర్స్ కాయిన్స్ కొనుక్కోండి, కొన్నైనా కొనుక్కోండి. ఫోర్స్ కాయిన్స్ ఉండి ఎప్పుడో క్లాసిక్ లోకి ఎంటర్ అయిపోయి అక్కడే ఆగిపోయిన వాళ్ళు కనీసం ఒక్క స్లాట్ అప్గ్రేడ్ అయ్యేనా టిఆర్ టోకెన్స్ ని పెంచుకోండి, లేదా టిఆర్ టోకెన్స్ సంపాదించుకోండి. ఈ రెండు ఉంటే ఎంత ఉందన్న దాంతో సంబంధం లేకుండా ఈ రెండు ఉంటే కొన్ని ఫోర్స్ కాయిన్స్ ఫ్రీగా వచ్చే అవకాశం మిస్ అవ్వకుండా ఉంటుంది. కాబట్టి దీని మీద కూడా కొంచెం దృష్టి పెట్టే పనిలో ఉండండి ఫ్రెండ్స్. ఓకే, ఇకపోతేనండి మన ముందున్నటువంటి మరొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మార్నింగ్ కొంతమంది లీడర్స్ మన మూర్తి గారు స్టార్టింగ్ లో అన్నట్టుగా సిరిపంగి మహేష్ సార్ కూడా మార్నింగ్ ఫోన్ లో మాట్లాడినప్పుడు, సార్ ప్రతి గంటకు ఒక అప్డేట్ వస్తుంది, ప్రతిరోజు ఒక విషయం తెలుస్తుంది. ఏ మెసేజ్ చదవకపోతే ఏం మిస్ అవుతామో అని ఒక భయం వేస్తుంది. పోనీ ఆ మెసేజ్ చదవకుండా దాని తర్వాత వచ్చిన మెసేజ్ చదివితే అర్థం కావట్లేదు అంటే దానికంటే ముందు వచ్చిన మెసేజ్ చదవాలి, దానికంటే ముందు వచ్చిన మెసేజ్ అర్థం చేసుకోవాలి. సబ్జెక్ట్ అనేది చిన్న చిన్న విషయాలే కానీ చాలా సబ్జెక్ట్ పెరుగుతుంది. ఆ సబ్జెక్ట్ అనేది కూడా ఏదో కన్ఫ్యూజన్ లా కాకుండా ఇంట్రెస్టింగ్ గా ఉండడం, చాలా హ్యాపీగా ప్రాజెక్ట్ లో ఇంకో కొత్త దశలు రాబోతున్నాయని విషయాలు తెలుసుకోవడం వల్ల ఇంకొంచెం ఏమంటారు యాంగ్జైటీ పెరగడం, టీమ్ కి ఇవన్నీ విషయాలకి ఎప్పటికప్పుడు చెప్తూ ఉండడం వల్ల మెటాఫోర్స్ ఎప్పుడు మనలో ఉండిపోయేలాగా జరుగుతుండడం అన్ని విషయాలు చాలా అనిపిస్తుందండి. సో ఈ విషయం అందరం ఇది కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఫ్రెండ్స్. ఎప్పటికప్పుడు వస్తున్నటువంటి అప్డేట్స్ ని చదువుతూ ఉండండి. ఓకే, మనకి చాలా మంది లీడర్స్ ఉన్నారు. మన భీమవరం నుంచి బాలకృష్ణ గారు కావచ్చు, రాజమండ్రి నుంచి ఒకసారి ఉన్నారు, మనకి అశ్విన్ సార్ ఉన్నారు. ఇలా కొంతమంది వచ్చినటువంటి చిన్న అప్డేట్స్ అయినా కానీ ఎప్పటికప్పుడు మనకు అందుబాటులో పెట్టడం, మాకు తెలిసినటువంటి అప్డేట్స్ ని కూడా అర్థం కాకపోతే అర్థం చేసుకొని మీ ముందు తీసుకురావడం, ఇంగ్లీష్ లో ఉంటే దాన్ని తెలుగులో ట్రాన్స్లేట్ చేసి పెడుతున్నారు మన వాళ్ళు. ఇవన్నిటిని కూడా మీకు ఎప్పటికప్పుడు అందుబాటులో తీసుకొస్తున్నప్పుడు మీరు ఉదయం పూట బిజీగా ఉన్నా కానీ అన్ని ఒక్కసారి మీరు చదవలేకపోయినా మీటింగ్స్ కి అటెండ్ అవ్వండి. మీటింగ్స్ కి అటెండ్ అవ్వకుండా మెటాఫోర్స్ లోకి ఎంటర్ అయ్యి అసలు ఏం జరుగుతుందో కూడా తెలియకుండా ఇంకా మరుగున పడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో రేపు పొద్దున వాళ్ళు కళ్ళు తెరిచి చూసేసరికి చాలా జరిగిపోయి ఉంటాయి. వాళ్ళకి ఈ విషయాలన్నీ తెలుసుకోవాలంటే ఒకేసారి పెద్ద సబ్జెక్ట్ పెద్ద బాల శిక్ష లాగా అనిపిస్తుంది వాళ్ళకి. సో దయచేసి మన వాళ్ళని ఒకసారి నిద్ర లేపండి, జరిగే విషయాలు చెప్పండి. అట్లీస్ట్ వాళ్ళు ప్రయాణం చేస్తారా చేయకపోయినా వంతు బాధ్యతగా ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ రాకేష్ సంతోష్ సార్. Yes. ఇంకొకటి ఏంటి అని అంటే ఇప్పుడు ఉన్న లీడర్స్ అందరూ కూడా వర్క్ అంటే ఫీల్డ్ వర్క్ చేస్తున్న ప్రతి ఒక్కరైనా, లేకపోతే ఫోన్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్న వాళ్ళు కావచ్చు, జూమ్ లో బిజినెస్ చేస్తున్న వాళ్ళు కావచ్చు, ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేయాలా సార్? ఈ చిప్పుల గురించి, బిట్ ఫోర్స్ టోకెన్ల గురించి ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేయడం అవసరమా సార్? మేము ఎలా సింపుల్ గా బిజినెస్ చేసుకోవాలని చెప్పేసి చాలా మంది ఆలోచిస్తున్నారు. అంటే నాకు అర్థమైంది ఏంటి అని అంటే వాళ్ళకు కేవలం మెటాఫోర్స్ కాయిన్ మాత్రమే అర్థమైనట్ట. క్లాసిక్ లో వర్క్ చేసుకుంటే ఎలా ఇన్కమ్ వస్తుంది, ఎలా ఐడీస్ పడతాయి, ఎలా రీబర్త్ అవుతుంది, ఎలా అప్లై నుంచి క్రాస్లైన్ నుంచి పేమెంట్ వస్తుంది, యూనిటీవర్స్ లో వర్క్ చేయడం ద్వారా ఆర్బిట్స్ ఫిల్ అవుతుంటే ఎలా ఇన్కమ్ వస్తుంది, ఇది అర్థం కాలేదా? 1 year నుంచి బురదలో వచ్చిన పన్నీర్ అయిపోయిందా అనిపిస్తుంది అప్పుడప్పుడు నాకు. అంటే మల్టీ మైనింగ్ ఆగిపోయిన తర్వాత బిజినెస్ ఆగిపోయింది అని ఫిక్స్ అయిపోతున్నారు చాలా మంది. ఇక మనకు లేదు చేసుకోవడానికి బిజినెస్, ఇక కాయిన్ వచ్చేస్తుంది మార్కెట్ లోకి, రేటు పెరుగుతుంది, వచ్చినాక అమ్ముకోండి అనే కాన్సెప్ట్ లో చాలా మంది ఉన్నారేమో అని నాకు అనిపిస్తుంది. సంతోష్ సార్, దీనికి మీరు ఏమైనా సజెషన్స్? ఉన్నారు సార్, నిజంగా ఉన్నారు. అది ఖచ్చితంగా రెండు విషయాలు సార్ దానికి ఉన్నటువంటి రీజన్. ఒకటి అప్లైనర్
సరిగా లేకపోవడం. ఓకే. ఎందుకంటే వాళ్ళు ఇంకా కూడా మెటాఫోర్స్ అనేది పాత 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 చింతకాయ పచ్చడిలాగా లాంటి ప్రాజెక్ట్స్ లాంటివే అని అనుకోవడం ఒకటైతే, రెండవది ఆ ప్లేనర్ సరిగా ఉన్నా వాళ్ళ డౌన్‌లైన్ టీమ్ ఎప్పటికప్పుడు అప్‌డేట్ అవ్వకపోవడం. ఈ విషయాల వల్ల ఇలాంటివి జరుగుతున్నాయి. బట్ సంతోషకరమైన విషయం ఏంటంటే, మన వాళ్ళు అంటే మన 4S టీమ్ ఏదైతే ఉందో అందరూ మాక్సిమం అంటే 100% అప్‌డేట్ కాకపోయినా 50% వరకైతే, అంటే ఎవరైతే స్లోగా ఉన్నారో, ఇనాక్టివ్ అంటే ఎక్కువగా యాక్టివ్‌లో లేని వాళ్ళు ఉన్నారో వీళ్ళందరూ కూడా అట్‌లీస్ట్ 50, 60% వరకైతే సబ్జెక్ట్ నాలెడ్జ్ పెంచుకోరని అనుకుంటున్నాను. ఇంకా విషయాలు ఫ్రెండ్స్, ఇంకా మీకు ఏ కోణంలో, ఏ రకంగా, ఎన్ని విధాలుగా చెప్తే అర్థమవుతుందో, చిన్న చిన్న విషయాలు కానించి ఇంపార్టెంట్ తెలుస్తుంది. అన్ని ప్రయత్నాలు మేము చేస్తూనే ఉంటాం. మన టీమ్ అలాగే ఉంది. మన టెక్నికల్ టీమ్, జూమ్ కండక్ట్ చేసే టీమ్ అందరూ కూడా అదే ప్రయత్నంలో ఎప్పటికప్పుడు ఉంటారు. థ్యాంక్ యూ వెరీ మచ్ రాకేష్ సార్. అద్భుతమైన విషయాలు ఈరోజు పంచుకున్నందుకు. సో Yes, sir. ఫ్రెండ్స్, Thank you. ఈ రోజు జరిగినటువంటి ఇంపార్టెంట్ విషయాలలో మీకేవైనా సందేహాలున్నా, ఇంకేవైనా తెలుసుకోవాలనుకున్నా మీరు తెలుసుకునే ప్రయత్నం చేయొచ్చు. సో మనకి ఇంకొక 5 నిమిషాల సమయం ఉంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్ మూర్తి గారు. మీరు అందుబాటులో ఉంటే ప్లీజ్ టేక్ ఓవర్ ద సెషన్. ఓకే, థ్యాంక్ యూ సార్. సంతోష్ సార్ అండ్ రాకేష్ సార్ చర్చ ద్వారా సభ్యులు ఏవైతే ప్రశ్నలు అడగాలనుకుంటున్నారో వాళ్ళే ప్రశ్న వేస్తూ వాళ్ళే సమాధానం రాబెట్టారు. అయితే నాది ఒక విషయం సార్, సూచన. ఇప్పుడు ఎన్ఎఫ్టి గురించి చెప్పారు కదా సార్, దాని వాల్యూ ప్రకారంగా ఇప్పుడు ఎంత పెడితే ఎన్ఎఫ్టి వస్తుంది, ఇప్పుడు ఉండే వాల్యూ ఎంత, ఫ్యూచర్ లో ఎంత ఉండబోతుంది అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తే మాక్సిమం మన టీంలో సౌత్ ఇండియాలో సార్, సౌత్ ఇండియా ఎస్ మూర్తి గారు, ఆ విషయం చెప్తాను సార్ ఒక్కసారి. సారీ ఫర్ ఇంటరప్టింగ్ యూ. యాక్చువల్గా ఈ స్పెషల్ జూమ్ మీటింగ్ ఏదైతే ఉందో సండే రేపు, ఈ ఈ మీరు అడిగిన ఈ ప్రశ్నకి, ఈ ప్రశ్నతో అనుసంధానంగా ఉన్నటువంటి విషయాలు చాలా రేపు డిస్కషన్ రాబోతున్నాయి. రేపటి సండే స్పెషల్ జూమ్ మీటింగ్ లో ఇది కూడా ఒక చిన్న అంశం మనది. రేపటి జూమ్ మీటింగ్ లో మీరు అవన్నీ వినొచ్చు మూర్తి గారు. ఇంకా కొత్త విషయాలు చాలా తెలియబోతున్నాయి. అందుకనే మేము ఆ ఎన్ఎఫ్టి దగ్గర కొంచెం పరిమితంగా మాట్లాడాల్సి వచ్చింది. సో అంతే, ఏం లేదు. రేపు ఇంకా క్లారిటీ వస్తుంది. ఓకేనా? ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ. నరేష్ సార్ వచ్చారు, మాట్లాడతారు. ఎస్. నరేంద్ర సార్ ఉన్నారు అందుబాటులో? ఓకే సార్. నరేష్ సార్ ప్లీజ్ వెల్కమ్. నరేష్ సార్ ఉన్నారా? యా ఉన్నా. ప్లీజ్ వెల్కమ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. సో అందరికి సాటర్డే జూమ్ మీటింగ్ అందరికి స్వాగతం. సో అలాగే ఈరోజు జూమ్ మీటింగ్ కండక్ట్ చేసిన రాకేష్ సార్ అండ్ సంతోష్ సార్ కూడా థ్యాంక్స్. సో వన్ ఆఫ్ ది గ్రేట్ న్యూస్ అండి, ఇప్పుడు జస్ట్ నౌ అందరికి గ్రూప్ లో కూడా సో మెసేజ్ వచ్చింది. సో వన్ ఆఫ్ ది గ్రేట్ న్యూస్ ఏంటంటే, ప్రతిసారి మనం మాట్లాడుకుంటున్నాం ఫోర్స్ కాయిన్. సో ఇప్పటిదాకా అన్ని మార్కెట్ లో ఎన్నో రకాల కాయిన్స్ గురించి డిస్కషన్ చేస్తూ వచ్చాం. కానీ నిజంగా రోడ్ మ్యాప్ లో చెప్పినట్లుగా, వైట్ పేపర్ లో చెప్పినట్లుగా ప్రాజెక్ట్ ని ఇంప్లిమెంట్ చేయడం కావచ్చు, కాయిన్ ని ఇంప్లిమెంట్ చేయడం కావచ్చు, దాంట్లో 100% సక్సెస్ఫుల్ అయిన ఏదైనా ఒక ప్రాజెక్ట్ ఉందంటే దట్ ఈస్ వన్ అండ్ ఓన్లీ మెటాఫోర్స్ మాత్రమే. ఇది నేను చెప్పడం కాదు, మీరందరూ కూడా రోజు చూస్తున్నారు అలాంటి గ్రోత్ వన్ అండ్ ఓన్లీ మెటాఫోర్స్. సో అందుకోసమే చాలా సార్లు మేమందరం లీడర్స్ కావచ్చు, ప్రతి ఒక్క పర్సన్ కూడా కావచ్చు, ఎందుకు మెటాఫోర్స్ చేయాలంటే నిజమైన ప్రాజెక్టు, నిజంగా క్రిప్టో కరెన్సీ కావచ్చు, Web3 టెక్నాలజీని కావచ్చు, ఎలా ఇంప్లిమెంట్ చేయాలో అలానే ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఓకే, సో అందులో భాగంగానే చాలా మందిలో కూడా ఒక క్వశ్చన్, ఫోర్స్ కాయిన్ ని ఓపెన్ మార్కెట్ లో ఎందుకు వదలలేదు అనే విషయాన్ని చాలా మంది అడుగుతుంటారు. సో రీసెంట్ గా లాడో గారు కూడా ఒక ఇమేజ్ ని పంపించారు, ఒక మెసేజ్ ని కూడా పంపించారు. చూసారు అక్కడ ఒక కాయిన్ అమాంతం మార్కెట్ లో మనకు కావాల్సినట్లుగా కాయిన్ ని పెంచి తర్వాత సింగిల్ సెకండ్స్ లోనే ఓపెన్ మార్కెట్ లో వదిలిన తర్వాత దానికి 10 to 100 times మనం కొన్న దానికన్నా తక్కువ రేటుకి వెళ్ళే విధంగా మార్కెట్ ని డంప్ చేసేస్తారనమాట. సో ఇలాంటి క్రియేటివ్ ఐడియాస్ లాడో గారికి లేదని కాదు, అంటే ఆయన మోసం చేయాలనుకుంటే ఇలాంటి ఐడియాస్ ని మనం 2.77 కాదు,
$200 కూడా తీసుకెళ్లి మనల్ని మహామాంతం $2 కూడా కూర్చోబెట్టగలడు. ఆయన ఎవరు ఏమీ చేయలేదు. ఎందుకంటే డిమాండ్ అండ్ సప్లై అని మాట్లాడతారు ఎవరైనా కానీ కాయిన్. కానీ అలాంటి థాట్ తో రాలేదు, ఒక విజన్ తో వచ్చారు లాడో గారు. ఎలాగైతే ఆ ఒక విజనరీ వర్క్స్ ఉంటాయో, ఫేస్బుక్ కావచ్చు, గూగుల్ కావచ్చు, మన అమెజాన్ కావచ్చు, వీళ్ళందరూ ఎప్పుడు డబ్బు కోసం వర్క్ చేయడానికి, డబ్బుల్ని స్కామ్ చేయడానికి ఏదో ఒక ప్రాజెక్ట్ ఇంప్లిమెంట్ చేయరు. ఒక థాట్ ని ఇంప్లిమెంట్ చేసి దాని ద్వారా ప్రతిరోజు ఒక కోడి గుడ్డును పెట్టిన తర్వాత కోడి కోయడం వల్ల ఏమవుతుంది, ఒక్కరోజే భోజనం చేస్తాం. కానీ కోడిని బాగా జనరేట్ చేయడం వల్ల, డెవలప్మెంట్ చేయడం వల్ల ఎన్నో రకాల కోళ్ళు మనకు అంటే మన ఫామ్ లో పెరిగి డైలీ కోడిగుడ్డు తినడం మొదలు పెడుతుంది కదా. సో దాన్నే జనరేటింగ్ ద సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అంటారు, జనరేటింగ్ ద బిజినెస్ ఆపర్చునిటీ అంటారు. ఇలాంటి ఐడియాస్ ని క్రియేట్ చేసే క్రియేటివ్ థర్డ్ పర్సన్స్ మాత్రమే. అలాగే మిస్టర్ లాడో గారు మీకైనా కావచ్చు, మాకైనా కావచ్చు, ఎంతో మంది అన్ఎంప్లాయ్మెంట్ పీపుల్స్ కావచ్చు, లేకపోతే ఎక్స్ట్రా సోర్స్ ఆఫ్ ఇన్కమ్స్ కావచ్చు, ఇలాంటి ఒక విజనరీ ఐడియాని ఇంప్లిమెంట్ చేస్తూ Web3 ప్రాజెక్ట్ లో మన మెటాఫోర్స్ ప్రాజెక్ట్ ని, ఇన్ని రకాల ప్రాజెక్ట్ ని క్రియేట్ చేస్తూ వెళ్తున్నారు. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని చేశారు కాబట్టి ఆయన ఎప్పుడు స్కామ్ చేసే విధంగా వెళ్ళడం లేదు. సో దట్స్ వై 2 years అయిన ఈరోజు ప్రాజెక్టు నిరంతరాయంగా వెళ్తుంది. అందుకే ఒక కాయిన్ ని డంప్ చేయడం పెద్దది కాదు, ఓపెన్ మార్కెట్ లో తీసుకురావడం పెద్దది కాదు ఇక్కడ. సో కన్సిస్టెన్సీగా గ్రోత్ చేసే ఐడియాస్ ని ఇంప్లిమెంట్ చేయడం బిగ్గెస్ట్ టాస్క్. మనకి ఏదైతే కాయిన్ ప్రైస్ ఈరోజు 2.77 ఉందో అక్కడికన్నా కాయిన్ ప్రైస్ మళ్ళీ గ్రోత్ లోకి వెళ్ళాలి. అంతేగానివ్వండి డంప్ చేయడం 2 నిమిషాలు. సో అలాగే ప్రాజెక్ట్ లో కూడా మీ అందరికి కూడా ఫోర్స్ కాయిన్ ఏదైతే పర్చేసింగ్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా సెల్ఫ్ ఒపీనియన్ ద్వారా పర్చేస్ చేయడం, తర్వాత ఆ గ్రోత్ మార్కెట్ లో డిమాండ్ ఎలా ఉంటుందో దాని ప్రకారంగానే తీసుకోవాల్సిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రాసెస్ అలాగే. అండ్ అదేవిధంగా రోడ్ మ్యాప్ ప్రకారంగానే కాయిన్ ఓపెన్ మార్కెట్ లో ఇంప్లిమెంట్ అవుతూ వెళ్తుంది. సో కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని మీ అందరూ కూడా కాయిన్ ఎప్పుడు మార్కెట్ లోకి వస్తుందో, ఎప్పుడు రాదా అని కాదు, ఎప్పుడైనా ఏ క్షణమైనా రావచ్చు, ఎన్ని రోజులైనా పట్టవచ్చు. ఓకే, సో దానికి టైం పీరియడ్ అంటూ ఎవరు డిసైడ్ చేయలేదు. ఓకే, సో సార్ వాయిస్ వస్తుందా? క్లియర్ సార్, క్లియర్. యా, థ్యాంక్ యూ ఫర్ కన్ఫర్మేషన్ సార్. సో ఈ విధంగా కాయిన్ ప్రైస్ ఒకటి ఉంటుంది. అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, మన కాయిన్ లో ఉన్న వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ మెకానిజం, చాలా సార్లు మాట్లాడుతూ వచ్చాం, ఓన్లీ కాయిన్ గ్రోత్ చేయడంలో భాగంగా ఎలాగైతే మల్టిపుల్ ప్రాజెక్ట్స్ ఉన్నాయో, వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ థింగ్ ఇందులో ఒక పార్ట్ అని చెప్పొచ్చు, కాయిన్ బర్నింగ్ మెకానిజం. కాయిన్ బర్నింగ్ మెకానిజం ద్వారా కూడా కాయిన్ గ్రోత్ అవుతుంటుంది. ఇలాంటివి గతంలో షిబు కాయిన్ జరిగింది, డాగి కాయిన్ జరిగింది, రిపెల్ కాయిన్స్ కూడా జరిగినాయి. అప్పుడు కాయిన్ ప్రైస్ పెరుగుతూ వెళ్ళాయి. ఇప్పుడు కూడా వన్ ఆఫ్ ది న్యూస్ జస్ట్ ఒక 10 minutes బ్యాక్ మనకు టెలిగ్రామ్ ఛానల్లో మెసేజ్ ఆల్రెడీ గ్రూప్ లో కూడా షేర్ చేశాం. వెరీ ఇంపార్టెంట్ మెకానిజం, బర్నింగ్ మెకానిజం. 28% కాయిన్స్, మన ఫోర్స్ కాయిన్స్ 58 కోట్ల కాయిన్లలో 28% ఆఫ్ కాయిన్స్ ని బర్న్ చేయడం జరిగింది. జస్ట్ నౌ వి గాట్ ఎ మెసేజ్. 28% కాయిన్స్ అంటే ఎంత తెలుసా? 16 కోట్ల కాయిన్లు, 16.2 crores. 16.2 crores ఆఫ్ కాయిన్స్ బర్న్ జరిగినాయి. ఇక్కడే మనం అర్థం చేసుకోవచ్చు, ఇక్కడ 16.2 crores ఆఫ్ కాయిన్స్ ని బర్న్ చేయకపోతే మీకు ఆ 16 కోట్ల 20 లక్షల కాయిన్ లాడో పెట్టుకోవచ్చు. ఎన్ని బిలియన్ డాలర్స్ లెక్కేసుకోండి. ఈరోజు 2.77 కాయిన్ వాల్యూ వేసుకుంటే 16 కోట్ల కాయిన్లకి నియర్ బై $500 billion. $500 billion అంటే ఎంత తెలుసా? 50 కోట్ల డాలర్లు అంట. సో 50 కోట్ల డాలర్లు మనం లాడో గారికి స్కామ్ చేసుకోవాలంటే పెట్టుకోవచ్చు. సో దిస్ ఇస్ నాట్ వే. ఆ రోజు ఆ కాయిన్స్ ని బర్న్ చేయడం ద్వారా డిమాండ్ ని క్రియేట్ చేయాలి. ఆ కాయిన్స్ అనేవి మనవి కాదు, లాడోవి కాదు. ఇట్స్ అ మెకానిజం లో జనరేట్ కానటువంటి కాయిన్స్, లేకపోతే టాప్ ఆఫ్ ది ఐడీస్కి వచ్చిన కాయిన్స్ కావచ్చు, ఏవైతే పబ్లిక్ దగ్గర లేనటువంటి కాయిన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని బర్న్ చేయడం జరిగింది. సో 28% కాయిన్స్ బర్న్ అయిపోయాయండి. మనకు 58 కోట్లలో 16 కోట్ల కాయిన్లు బర్న్ అయిపోయినాయంటే లెక్క వేసుకోండి, ఇంకా మన దగ్గర ఉన్నది 42 కోట్లే. చూడండి, ఇక్కడ 42 కోట్ల కాయిన్ వల్ల మనకి ఏం ప్రయోజనం? కాయిన్స్ క్వాంటిటీ తగ్గింది, దీనివల్ల కాయిన్ ప్రైస్ ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఇంకా ఎక్కువ పెరిగింది. ఇక్కడే మనం ఆలోచించాలి. ప్రతి లీడర్ కి మేము చెప్పింది ఏంటంటే
మినిమం టు మినిమం ఒక ప్రాజెక్ట్ డెవలప్మెంట్ కావాలి, కాయిన్ ప్రాపర్ గా డెవలప్మెంట్ కావాలంటే మార్కెట్ ద్వారా మీకు వచ్చే టెక్టైల్ గూడ్స్ కావచ్చు, యూనివర్స్ ఆల్రెడీ లాభం తింటున్నాం. సో మీ అందరు కూడా ప్రాజెక్ట్ ఎడ్యుకేషన్ చేస్తూ అర్నింగ్ తీసుకుంటున్నారు. ఇక నెక్స్ట్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ లో ఏ ప్రాజెక్ట్ అయినా కన్స్ట్రక్టెడ్ గా డెవలప్మెంట్ కావాలంటే మినిమం 2 to 3 years. సో ఆల్రెడీ 1 year అయింది పర్చేస్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఇంకొక 1 year ఆగితే ఇదే 0.25 నుంచి 2.77 కి 11 times పెరిగింది. మేబీ ఇంకొక 1 year లో ఇంకొక 10 times పెరగచ్చు, 100 times పెరగచ్చు. బికాస్ ఆఫ్ బర్నింగ్ మెకానిజం జరుగుతోంది, ప్రాజెక్టులు వస్తున్నాయి. ఇప్పటిదాకా ప్రాజెక్టులు రాలేదు, ఓన్లీ మల్టీ మైనింగ్ ద్వారా మాత్రం జరిగింది. సారీ ఫర్ ద టైం గివెన్ ద మోర్ ఎక్కువ టైం, కానీ ఇంపార్టెంట్ పాయింట్ కాబట్టి చెప్పాల్సిన సందర్భం వచ్చింది నాకు ఇప్పుడు. సో కాయిన్ మల్టీ మైనింగ్ ద్వారానే కాయిన్ రేట్ పెరిగింది ఇప్పటిదాకా, అందుకే 10 times పెరిగింది. కానీ ఇప్పుడు ఏం జరుగుతుంది, ప్రాజెక్టులు రాబోతున్నాయి నెక్స్ట్ 1 year లో. తర్వాత హాల్వింగ్ జరగబోతోంది, క్రిప్టో మార్కెట్ హైప్ జరగబోతోంది. ఇన్ని రకాల టైమ్స్ లో ఇంకొక నెక్స్ట్ 1 year లో మేబీ 10 times పెరగాల్సిన చోట 100 times పెరగచ్చు, 50 times పెరగచ్చు. ఇట్స్ డిమాండ్ అండ్ సప్లై. నేనేమంటే ఒక అవగాహన ఇస్తున్నాను. సో నెక్స్ట్ 1 year మార్కెట్ ఎలా ఉంటుందో అవగాహన ఇస్తున్నాను, అంతేగాని నేనేం జ్యోతిష్యం చెప్పడం లేదు మీకు. గతంలో మేమందరూ ఉన్న విషయాన్ని క్లారిటీగా మీకు అవేర్నెస్ ఇవ్వడానికే మాక్సిమం నేను ట్రై చేస్తాం, అంతేగాని మీరు పెట్టుకోండి పెట్టుకోకూడదు అని ఇది కాదు. ఎవ్రీథింగ్ మీకు ఒక నాలెడ్జ్ ఏం జరుగుతున్నాయి ఒక అవేర్నెస్ ప్రోగ్రామే మా మెటాఫోర్స్ తెలుగు జూమ్ మీటింగ్. సో ఆన్లైన్ వరల్డ్ తెలుగు జూమ్ మీటింగ్ ఎప్పుడు కూడా మాక్సిమం ప్రతి ఒక్క లీడర్ కూడా మీకు అవేర్నెస్ కల్పించడానికి ప్రయత్నిస్తాం. సో వేరే విధంగా మిమ్మల్ని మభ్యపెట్టి మోసపెట్టే విధంగా ఎప్పుడు ఏ లీడర్ ఇక్కడ మా టీం తరపు నుంచి చేయలేదు. ఇక వేరే వాళ్ళ టీం తరపు నుంచి ఎన్నో రకాల మభ్యపెట్టి మీకు తెలియకున్నట్లు మోసం చేసి కానివ్వండి. సో మా టీం తరపు నుంచి జరగలేదు. సో దాట్స్ వై ఇలాంటి పాయింట్స్ ని మీకు జరగబోయే విషయాలని తెలుసుకొని మీకు ఉన్న అవేర్నెస్ ని మాకున్న క్రిప్టో అనుభవాన్ని మీకు చెప్తున్నాను. కాబట్టి వీటిని పాయింట్ లో దృష్టి పెట్టుకొని మీరు నెక్స్ట్ మీరు ఎలా మీ ఫైనాన్షియల్ స్ట్రాటజీని ఎలా ఇంప్లిమెంట్ చేసుకోవాలో మీరు డిసైడ్ చేసుకోండి. ఓకే, సో మేమైతే 100% కాయిన్ గ్రోత్ ఎలా పెరుగుతుంది ఎలా ఉన్న విషయాలు చెప్పాం, దానిని అనలైజ్ చేసుకొని మీరు కూడా హోల్డ్ చేసుకునే విధానం పెట్టుకోండి. ఓకే, ఇక నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించి చెప్పాం కదండి. ఫోర్స్ కాయిన్ బర్నింగ్ మెకానిజం 28% జరిగింది. ఇది ఒక పెద్ద ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు అని మనకు. సో దీన్ని దృష్టిలో పెట్టుకోండి డెఫినెట్లీ. సో వీఆర్ గోయింగ్ ద నెక్స్ట్ లెవెల్ ఆఫ్ అర్నింగ్ సోర్స్ అన్నమాట. ఓకే, సో 1 minute అండి. సో సో మచ్ ఇట్స్ గ్రేట్ న్యూస్ సార్, గ్రేట్ న్యూస్. 1 minute, sir. 28% బర్న్ అవడం అంటే. ఓకే సారీ. సో 1 minute ఆగడానికి కారణం ఏంటంటే జస్ట్ అలీనా మేడంతో, సో వన్ ఆఫ్ ది టాప్ అడ్మిన్ టీమ్ తో నేను జస్ట్ మెసేజ్ చేశాను. సో అలీనా మేడంతో మేబీ ఆమెను జూమ్ ని రప్పించడానికి నేను ట్రై చేశాను ఇప్పుడు. సో షీ హాజ్ బిజీ ఇన్ వర్క్. సో జూన్ మీటింగ్ కి జూన్ లో రేపు జరగబోయే యాన్యువల్ సెలబ్రేషన్ సంబంధించిన వర్క్స్ కావచ్చు, ఫ్యూచర్ ప్రాజెక్ట్ గురించి కావచ్చు బిజీగా ఉన్నారంట, కాబట్టి రాలేకపోయారు. సో నెక్స్ట్ టైం నేను ముందుగానే మెసేజ్ పెట్టి విల్ ఇన్వైట్ యూ. సో అందుకే 1 minute మెసేజ్ తీసుకున్నా, ఆమె ఏమన్నా రిప్లై ఇచ్చిందేమో అని. ఓకే, సో దిస్ ఆర్ ద గ్రేట్ న్యూస్ అండి. కాబట్టి మీరందరూ కూడా దీని మీద ప్రిపరేషన్స్ చేసుకోండి, ఎలా కాయిన్ గ్రోత్ అవుతుందని. డెఫినెట్లీ లాస్ట్ టైం మేము లాస్ట్ 1 year బ్యాక్ కాయిన్ లాంచ్ కాకుండా ముందు అట్లీస్ట్ మీరు అందరూ కూడా ఎన్నో రకాల ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ లో వెళ్ళింటారు. సో వెళ్ళిన సందర్భంలో రోజు 1% ఇస్తున్నారు, 2% ఇస్తున్నారు అనే క్యాలిక్యులేషన్ ప్రకారంగా తీసుకున్నా కూడా, కాంపౌండింగ్ చేసినా కూడా డైలీ 1% ఇచ్చిన ఇయర్లీ 356 days. సో ₹1,00,000 పెడితే 3,56,000 వచ్చేది. ఓకే, ఎగ్జాంపుల్ ఐఎమ్ సేయింగ్. సో 3,56,000 ఇస్తారా అంటే లేదు, సాటర్డే సండే హాలిడే అంటారు. సో ఓవరాల్ గా మీకు ఎంత అవుతుంది తెలుసా, అరౌండ్ 250 days మాత్రమే ఇస్తారు. సో అంటే ఏంటా, 1,00,000 పెడితే 2.5 లక్షలు వచ్చేది. సో ఇలా డైలీ వచ్చే ఇన్ఫర్మేషన్ వల్ల ఫైనల్ గా మీ అందరికీ తెలుసు 1 year లో మహా అయితే 2.5 లక్షలు ఇస్తారంటే ఏ ఒక్క ప్రాజెక్ట్ కూడా జస్ట్ నాట్ 1% ఇచ్చిన ప్రాజెక్ట్ లేవు మనకు. కాబట్టి డైలీ ఇవ్వడం కన్నా డైలీ క్యాలిక్యులేషన్ చేసి ఆఫ్టర్ 1 year తర్వాత నేను లెక్క వేసి చెప్పింది ఎంత తెలుసా, జస్ట్ 4 times ఎక్స్పెక్టేషన్ పెట్టుకోండి అన్న. ఎంత, $0.25 నుంచి $1 వచ్చినా మనకు ఎంతో పెద్ద ఇన్కమ్ అనుకున్నాం. కానీ ఈ రోజు ఎంత వచ్చింది, 10 times ఎక్కువ వచ్చింది. అంటే 1,00,000 పెట్టిన వ్యక్తికి 10 లక్షల రూపాయల వాల్యూ పెరిగింది. సో మొన్ననే ఎంతో మంది లీడర్స్, రాజేంద్ర సార్ టీం కావచ్చు, నరేంద్ర సార్ కావచ్చు, ఎంతో మంది లీడర్స్ స్టార్టింగ్ లో ఊరికే కాయిన్ లాంచ్ అయినప్పుడు ఐడి వేసేసారు, మర్చిపోయారు. కానీ ఈ రోజు వాళ్ళ వ్యాలెట్ లో 10,000 రూపాయలు వేసింటే ఈ రోజు ₹1,00,000 వచ్చింది. ఏం సార్ మీరు చెప్పినట్లు మేము ఊరికే చేసుకుని వెళ్తే ఎంతో డబ్బు వచ్చాయి, కానీ మేము మర్చిపోయాము అని మిస్ చేసుకున్నారు. సో ఈ విధంగా అమ్మాయి
అమెజాన్. ఓకే. సో ఈ విధంగా చాలా మంది సో మీకు ఇలా ఇన్కమ్ సోర్స్ ని మిస్ చేసుకున్నారు కాబట్టి మీ అందరు కూడా డోంట్ మిస్ ఇట్ ద ఇన్కమ్స్ అండి. రాబోయే రోజుల్లో నెక్స్ట్ ఇంకా చాలా పెద్ద పెద్ద ఇన్కమ్ సోర్స్ కూడా జనరేట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇవి మేం చెప్పాల్సిన విషయాలు. సో వెరీ సూన్ వీఆర్ గోయింగ్ టు మీట్ విత్ సో లాడో అండ్ అడ్మిన్ టీమ్ ఆల్సో. సో మీ అందరికీ ఆ విషయాల గురించి మీ లీడర్స్ తో డిస్కషన్ చేయండి. సో మీ లీడర్స్ తో వాళ్ళని ఎలా కలవబోతున్నాం ఏం లేదనే విషయాలు వాళ్ళతో డిస్కషన్ చేశాం మేము. సో ఏదైనా కానీ అన్అఫీషియల్ ఇన్ఫర్మేషన్ కాబట్టి జూమ్ లో చెప్పలేం. సో ఏదైనా కానీ మీ లీడర్స్ తో డిస్కషన్ చేయండి. సో వాటికి సంబంధించిన మీటప్స్ కూడా వీఆర్ ప్లానింగ్ టు టీమ్ మెంబర్స్. థ్యాంక్ యూ అండి. విష్ యూ ఆల్ బెస్ట్ అండి. డోంట్ మిస్ ఇట్ ద కాయిన్స్ అండ్ డోంట్ మిస్ ఇట్ ద ప్రాజెక్ట్. ఎవ్రీథింగ్ ఈస్ గోయింగ్ టు ప్రాంప్టర్ వే. థ్యాంక్ యూ సార్. ఎస్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అమరేందర్ రెడ్డి సార్ హ్యాండ్ రైజ్ చేశారు ఇందాక మీరు. అమరేందర్ రెడ్డి. గుడ్ ఈవినింగ్ సార్. మెటాఫోర్స్ లీడర్స్ కి ఆ సారు 28% అంటే బర్న్ అన్నారు కదా, 16 కోట్ల కైండ్స్. దాని గురించి ఒకసారి మాట్లాడదామని అనుకున్నాను. ఎందుకంటే 16 కోట్లలో టిఆర్ టోకెన్లు అయినా కానీ, లిక్విడిటీ పూల్ అయినా కానీ, మెటావర్స్ టెక్నాలజీకి పర్సంటేజ్ కానీ అందులోనే ఉంటాయి కదా, అవి బర్న్ అవ్వవు కదా అన్నట్టు నాకు ఒక ఐడియా ఉండే. సార్ అది క్యాల్కులేషన్ తో సహా టుమారో మీటింగ్ లో సార్ వాళ్ళు చెప్తారు, ఎక్కువ కన్ఫ్యూజ్ Okay. అవ్వద్దు. ఓకే 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 థ్యాంక్స్. సార్, రేపు మార్నింగ్ స్పెషల్ జూమ్ మీటింగ్ లో అవి వివరంగా వచ్చే అవకాశం ఉంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సంతోష్ సార్ అండ్ రాకేష్ రెడ్డి సార్ అండ్ నరేష్ సార్. అద్భుతంగా చాలా విషయాలు మీరు ఈరోజు చెప్పడం జరిగింది. లేట్ అయిపోయింది, రేపు మార్నింగ్ జూమ్ మీటింగ్ వరకు వెయిట్ చేయండి. చాలా విషయాలు మీకు రేపు పొద్దున ఇంకా క్లారిఫికేషన్ వస్తుంది. అందరు కూడా స్పెషల్ సండే స్పెషల్ జూమ్ మీటింగ్ అందరు హాజరుగండి. అంతవరకు సెలవు. జై మెటాఫోర్స్.